గాయ్స్ రండి మనం ఈ రోజు అయితే నెక్స్ట్ డ్రామా చూద్దాం. ఈ డ్రామా స్టార్టింగ్ లోనే మిస్టర్ గు అనే అతను ఒక అమ్మాయితో గాని కలిసి చాలా క్లోజ్ గా పార్టీ చేసుకుంటూ ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. అదే ప్లేస్ కి హీరోయిన్ గాని వస్తుందన్నమాట. యాక్చువల్ గా హీరోయిన్ యొక్క హస్బెండే అన్నమాట ఈ మిస్టర్ గు గాని. ఇప్పుడు తనని చూసిన వెంటనే ఈ చిలక గాని అక్క మేమందరం కలిసి జస్ట్ పార్టీదే చేసుకుంటా ఉన్నాము, నువ్వైతే తప్పుగా అనుకోకు అన్నట్టు చెప్తుందా. హీరోయిన్ గాని ఇదిగోండి ఈ మెడిసిన్ అయితే తీసుకోండి టైమింగ్ కి, అదే విధంగా మీరు డ్రింక్స్ తాగడం కొంచెం తగ్గించండి అన్నట్టు చెప్తుందా. ఆ మాత్రం దానికి వీడికి పొడుచుకొని వచ్చేసింది. వచ్చి ఆ టాబ్లెట్ మొత్తాన్ని కానీ తీసి కింద పడేసి నీకెంత ధైర్యం ఉంటే ఇక్కడికి వచ్చి ఉంటావు అన్నట్టు అరస్తాడా. వాడు ఇంత చేస్తా ఉన్నా కానీ హీరోయిన్ అయితే సైలెంట్ గానే ఉంది. యాక్చువల్ గా వీడికి బ్రెయిన్ క్యాన్సర్ అయితే ఉంటుంది. సర్జరీకి వెళ్ళడానికి ముందు డాక్టర్ గాని చెప్పుంటారు వీడికి సర్జరీ చేస్తే మెమరీ లాస్ అవ్వడానికి 80% అయితే ఛాన్సెస్ ఉంది అనేసి. వీడు కానీ హీరోయిన్ తో అయితే చెప్పుంటాడనమాట. ఒకవేళ నాకు మెమరీ లాస్ అయితే నా కోసం నువ్వైతే 100 days వెయిట్ చెయ్యి, అంత లోపల నేను మన యొక్క ప్రేమను అంతా గుర్తు తెచ్చుకునేసి మళ్ళీ నీతో కలిసిపోతాను అనేసి హీరోయిన్ కానీ వాడి కోసం అయితే ప్రామిస్ చేసి ఇచ్చుంటుందన్నమాట. అందుకోసమే ఇన్ని రోజులు తనైతే మొత్తాన్ని కానీ ఓర్చుకుంటా ఉంది. కానీ ఇప్పటి వరకు వీడికి ఎలాంటి జ్ఞాపకాలు కానీ గుర్తే రావట్లేదన్నమాట. ఇప్పుడు కానీ హీరోయిన్ అయితే ఒకటే తిడతా ఉన్నాడు, నాకు అప్పుడు ఏందా బుద్ధి గడ్డి తిని నిన్ను కానీ పెళ్లి చేసుకున్నాను ఏమో కానీ ఇప్పుడైతే నిన్ను నాకు అస్సలు నచ్చట్లేదు అనేసి. యాక్చువల్గా హీరోయిన్ అయితే ఒక కేక్ షాప్ కానీ రన్ చేస్తా ఉందా, మళ్ళీ దానికోసం తిడతా ఉంటాడు. నువ్వు 24 గంటలు దాంట్లో వెళ్ళి నిలబడి ఉంటావా, అందరూ కానీ దాన్ని చూసి నన్ను ఒకలా మాట్లాడుతూ ఉంటారు, నిన్ను చూస్తేనే నాకు చాలా ఎంబారసింగ్ గా ఉంది అన్నట్టు తిడతాడా. హీరోయిన్ గానీ యాక్చువల్గా ఆ షాప్ ని ఓపెన్ చేసింది నీ కోసం కదా అంటుందా. ఆ చేతిలో కేక్ ని తిని తిని నాకు చాలా టైర్డ్ గా ఉంది, ఇప్పుడు నాకు అది నచ్చట్లేదు, నిన్ను చూసినా కానీ అసలు నచ్చట్లేదు, మర్యాదగా నా కంట్లో పడకుండా ఇక్కడ నుంచి కానీ వెళ్ళిపో అన్నట్టు తన్ని తిట్టేసి ఈ చిలకని కానీ హక్ చేసుకుంటా ఉంటాడు. దీన్ని చూసిన హీరోయిన్ కి అయితే మనసే విరిగిపోయిందనమాట. 100 days కంప్లీట్ అవ్వడానికి ఇంకా 10 days మాత్రమే ఉంది, ఆ తర్వాత నేను కానీ నిన్ను ప్రేమించడాన్ని మర్చిపోతాను అన్నట్టు చెప్తూ అక్కడ నుంచి కానీ ఇంటికి అయితే వస్తుంది. యాక్చువల్ గా వీళ్ళిద్దరూ హై స్కూల్ టైంలో నుంచే ఒకరినొకరు ప్రేమిస్తా ఉంటారు. సో ఆ ఫొటోస్ ఇంకా లెటర్స్ ని చూపిస్తే అయినా వాడికి ఏదైనా గుర్తొస్తుందో ఏమో అనేసి హీరోయిన్ కానీ వాడు వచ్చిన వెంటనే దాన్ని తీసుకెళ్ళిస్తుందా. కానీ ఈ సచ్చినోడు అయితే వచ్చేటప్పుడే డివోర్స్ నోటీస్ తో తెస్తాడు, మర్యాదగా ఇందులో సైన్ చెయ్యి, నేనైతే ఆ చిలకని పెళ్లి చేసుకోబోతాను అంటాడా. హీరోయిన్ కానీ ఒకసారి మన యొక్క జ్ఞాపకాలంతా నిండి ఉండేటువంటి ఈ ఆల్బమ్ అయితే చూడండి అన్నట్టు ఇస్తుంది. వీడు కానీ మంచోట్ల దాన్ని తీసుకునేసి మొత్తాన్ని కానీ కింద పడేసి ఆ లెటర్స్ ఆల్బమ్స్ మొత్తాన్ని కానీ కాల్ చేస్తూ ఉంటాడనమాట. ఈ చెత్తలో జ్ఞాపకాలేమి నాకు అక్కర్లేదు అనేసి ప్రామిస్ చేసినట్టు 100 days అయితే మొత్తాన్ని ఓర్చుకోవాలి అనేసి నేను కావాలంటే మీకోసం స్ట్రాబెర్రీ కేక్ చేసేదా అన్నట్టు అడుగుతుంది. వీడు చాలా బాధలో ఉన్నా ఇంకా సంతోషంలో ఉన్నా కానీ హీరోయిన్ చేసినటువంటి కేక్ ని తీసుకుంటే చాలా హ్యాపీ అయిపోతాడనమాట. ఆ విధంగానే ఇప్పుడు హీరోయిన్ గానీ అడుగుతుందా, దాన్ని విన్న వెంటనే వీడికి కానీ ఏదో గుర్తొచ్చేటట్టే ఉంటుంది. హీరోయిన్ కానీ సంతోషపడతా ఉందన్నమాట, పర్వాలేదు అనేసి. అంతలోపల ఈ చిలక అయితే అక్కడికి వచ్చి మొత్తాన్ని కానీ డైవర్ట్ చేసేసింది. మన ఇద్దరం కానీ ఒక వర్క్ గురించి అయితే డిస్కషన్ చేయాలి అన్నట్టు చెప్తుందా. అప్పుడు వీడు కానీ దీనికైతే బర్త్డే రాబోతుందంట, సో దానికోసం నువ్వే కేక్ చేయాలి అన్నట్టు హీరోయిన్తో కానీ చెప్పేసి ఈ చిలకనైతే వాటేసుకునేసి అక్కడ నుంచి కానీ వెళ్ళిపోతారు. హీరోయిన్ కానీ తన కేక్ షాప్కి అయితే వచ్చి కేక్ ని రెడీ చేస్తూ ఉంటుందా. అక్కడికైతే ఒక అతను కానీ వస్తాడనమాట. ఇతనైతే మిస్టర్ హో, ఇతనే మన డ్రామా యొక్క హీరో లాంటి వాడు. యాక్చువల్ గా హీరోయిన్ అయితే ఎల్ఐ అన్న పేరుతో చాలా పెద్ద ఒక ఇంటర్నేషనల్ లాయర్ అన్నమాట. ఆ విషయం తెలిసిన వీడు గాని నువ్వు అంత పెద్ద లాయర్ అయి ఉండి ఈ కేక్ షాప్ లో వర్క్ చేస్తా ఉండవా, నీకు ఇంట్రెస్ట్ ఉంటే నా యొక్క కంపెనీలో కానీ వచ్చి జాయిన్ అవ్వు అనేసి వాడి యొక్క బిజినెస్ కార్డ్ని అయితే ఇస్తాడా. కానీ హీరోయిన్ అయితే నేను 2 సంవత్సరాలుగా హౌస్ వైఫ్ గా మాత్రమే ఉంటున్నాను, నేను ఎలా అంటుందా. దానికి వీడు గాని నీకు ఇంట్రెస్ట్ ఉంటే నన్ను కానీ కాంటాక్ట్ అవ్వు అన్నట్టు చెప్పేసి అక్కడ నుంచి వెళ్తా ఉంటాడా. వీడినైతే గూ గాని చూస్తాడనమాట, వీడెందుకు ఇక్కడికి వచ్చాడు అన్నట్టు అనుకునేసి హీరోయిన్ దగ్గర కానీ వచ్చి 2 రోజులు కాలేదు నీతో డివోర్స్ అడిగి అంత లోపలే నువ్వు వేరే వాడితో కులుకుతా ఉండవా అన్నట్టు అరుస్తాడా. దానికి తను కానీ అలా కాదండి, అతని యొక్క కంపెనీలో జాయిన్ అవ్వమనేసి నన్ను కానీ పిలిచాడు, నేను కానీ వెళ్ళను అనేసాను అన్నట్టు చెప్తుందా. నువ్వు అసలు ఆ చిలకతో పోల్చుకుంటా ఉండవా, తనైతే నా కంపెనీలో చాలా పెద్ద లాయర్ లీడర్ గా ఉంది అనేసి నువ్వు లాయర్ అయిపోదాం అనుకుంటా ఉండవా ఏంటి, నీకు ఆ టాలెంట్ ఉందా అన్నట్టు అరుస్తాడా. దానికి హీరోయిన్ గానీ మీరు ఒక విషయాన్ని మర్చిపోయారనుకుంటాను, నేను ఒక లాయరే అండి అన్నట్టు చెప్తూ ఆలోచిస్తుంది. యాక్చువల్ గా హీరోయిన్ అయితే ఒక ఇంటర్నేషనల్ లాయర్ గా ఉన్న టైంలో వీడికి ఒంట్లో బాగాలేకుండా పోయి ఉంటుంది. ఆ టైంలో తన యొక్క జాబ్ నే వదిలేసి వీడినిదా వచ్చి చూసుకొని ఉంటుంది అనమాట. వీడు కానీ చెప్పుంటాడు, నువ్వు అంత పెద్ద ఇంటర్నేషనల్ లాయర్ గా ఉండి నా కోసం మొత్తాన్ని సాక్రిఫైస్ చేసావు కదా, నాకు రికవరీ అయిన తర్వాత నేను నా కంపెనీలో కానీ ఉంచుతాను అనేసి. కానీ దరిద్రుడు ఇప్పుడు మొత్తాన్ని మర్చిపోయి వెళ్తా ఉన్నాడా.
నీకోసం నా కెరియర్నే సాక్రిఫైస్ చేశాను, మొత్తాన్ని కానీ నువ్వైతే మర్చిపోయావు కదా, అంత మంచిదానికేలే, నీకోసం చేసేటువంటి చివరి కేక్ ఇదే అయి ఉంటుంది అన్నట్టు మనసులో అనుకునేసి వాడితో కానీ వస్తూ ఉంటుందా. ఆ టైంలో వర్షం పడేటట్టు ఉంటుందన్నమాట. పర్వాలేదు మహానుభావుడు మన మీద ప్రేమతోనే ఉండాడేమో, అందుకే మనల్ని పిక్ చేసుకోవడానికి వచ్చినట్టుంది అనేసి తను కానీ కొంచెం సంతోషపడతా ఉంటుంది. అంతలోపల నేనుండాను కదా అన్నట్టు ఈ చిలక అయితే కారులో నుంచి కానీ బయటికి అయితే వచ్చి, అక్క ఇతనైతే మీతో కానీ ఈ డివోర్స్ పేపర్ని అయితే ఇవ్వమన్నాడు అన్నట్టు ఇస్తుందనమాట. మర్యాదగా ఇందులో అయితే సైన్ చేయి అన్నట్టు మళ్ళీ మొదటి నుంచి స్టార్ట్ చేస్తాడా. కానీ హీరోయిన్ అయితే 100 days కంప్లీట్ అవ్వడానికి ఇంకా 4 days మాత్రమే ఉంది. చిలక బర్త్డే రోజు అయితే కంప్లీట్ అయిపోతుంది. సో తను కానీ ఆ బర్త్డే రోజు అయితే నేను కానీ ఖచ్చితంగా ఇందులో సైన్ చేస్తాను, అప్పటి వరకు మాత్రం వెయిట్ చేయండి అన్నట్టు అడుగుతుందా. వీడైతే తన బర్త్డే రోజు నేను తనకి ప్రపోజ్ చేయాలనుకుంటా ఉన్నాను, కావాలనేసే కదా నువ్వు ఇదంతా చేస్తా ఉండవు, నిన్ను చూస్తేనే నాకు కాలుతా ఉంది అన్నట్టు తిట్టేసి ఆ చిలకని తీసుకునేసి అక్కడి నుంచి కానీ వెళ్ళిపోతాడు. హీరోయిన్ అయితే నడు రోడ్లోనే వదిలేసి వెళ్ళాడనమాట దరిద్రుడు. తనకి మనసే విరిగిపోయి వర్షంలో తడుస్తూ ఒకటే ఏడుస్తా ఉంటుంది. అక్కడికైతే మిస్టర్ హో గాని వచ్చి హీరోయిన్ కి అయితే గొడుగు పడతాడనమాట. తను ఆల్రెడీ వేరే చాలా టైర్డ్ లో ఉంటుంది, ఇప్పుడు వాడి మీదే కళ్ళు తిరిగి పడిపోతుందా. దాంతో వాడు కానీ తనని వాడి ఇంటికి పిలుచుకొని వచ్చి ఉంటాడు. నెక్స్ట్ డే మార్నింగ్ హీరోయిన్ కానీ కళ్ళు తెరిచి చూస్తుంది, పక్కన అయితే వీడు ఉంటున్నాడు. ఇంకా తన డ్రెస్ వేరే చేంజ్ చేసి ఉంటుంది అనమాట. తను కానీ ఫుల్గా భయపడిపోయి నువ్వేమైనా నా డ్రెస్ని చేంజ్ చేసావా అన్నట్టు అడుగుతుందా. అక్కడికి మేడ్ కానీ వచ్చి మీరు తడిచిపోయి ఉన్నారు అనేసి నేందా మీ యొక్క డ్రెస్ని చేంజ్ చేశాను అన్నట్టు చెప్తుంది. ఇప్పుడు హీరోయిన్ కానీ నైట్ నువ్వు నాకు హెల్ప్ చేసిన దానికి చాలా థ్యాంక్స్ అన్నట్టు వీడితో చెప్తుందా. దానికి వీడు కానీ నేనైతే నీకు జాబ్ ఆఫర్ ఇచ్చాను కదా, దాని గురించి ఏం ఆలోచించుండవు అన్నట్టు అడుగుతాడా. హీరోయిన్ కానీ ఇంకో 4 days మాత్రం వెయిట్ చేయి, ఆ తర్వాత నా యొక్క ఆన్సర్ని నీతో చెప్తాను అన్నట్టు చెప్తుంది. సరే అనేసి వీడు కానీ తన దగ్గర అయితే ఒక బ్యాడ్జ్ని ఇస్తాడు. దీన్ని అయితే హీరోయిన్ ఎప్పుడో ఇచ్చి ఉంటుంది, ఇప్పటి వరకు దాన్ని అయితే వీడు చాలా సేఫ్గా ఉంచుంటాడా. హీరోయిన్కి చాలా షాకింగ్గా ఉందనమాట. వీడుగా హీరోయిన్ కానీ అక్కడ నుంచి పిలుచుకొని వచ్చి మిస్టర్ గో ఇంట్లో కానీ దింపేసి వెళ్తాడా. దీన్నంతా కానీ ఈ దరిద్రుడు అయితే చూసేశాడనమాట. తను వచ్చిన వెంటనే నైట్ అంతా ఎక్కడ వెళ్ళున్నావు, ఏం చేస్తా ఉన్నావు అన్నట్టు అరుస్తాడా. తను ఏదో చెప్పడానికి వస్తుంది దరిద్రుడు, దాన్ని కానీ వినట్లేదనమాట. నైట్ అంతా నువ్వు వాడితో వెళ్ళి బాగా సరసాలాడేసి ఇప్పుడు వస్తా ఉండవా, ఏది చూపి అన్నట్టు తన యొక్క డ్రెస్ అంతా వేరే రిమూవ్ చేస్తాడా. కాలిపోయిందనమాట. లాగి ఒక్కటిస్తుంది వీడికి తలంతా వేరే చుట్టి వస్తూ ఉంది. అప్పుడుదా వీడికి గుర్తొస్తూ ఉంది లైట్గా, వీడు హాస్పిటల్లో ట్రీట్మెంట్లో ఉన్నప్పుడు హీరోయిన్ కానీ అక్కడ ఉండే డాక్టర్తో అయితే మాట్లాడుతూ ఉంటుంది. దాన్ని చూసిన వీడికి అయితే జలసీతో పొంగిపోయి ఉంటాడు. హీరోయిన్ వచ్చిన వెంటనే నాకు ఒకవేళ ఈ సర్జరీ ఫెయిల్యూర్ అయితే నువ్వు కానీ ఈ డాక్టర్తో కలిసిపోతావా అన్నట్టు అడుగుతాడా. హీరోయిన్ కానీ ఇంతే కదా, నా గురించి నువ్వు ఇంత చీప్గా అనుకొని ఉన్నావా అన్నట్టు కోప్పడి ఉంటుందన్నమాట. అప్పుడు వీడు కానీ సారీ, నేను ఇంకెప్పుడు కానీ ఈ విధంగా అంతా డౌట్ పడను, ఒకవేళ ఈ విధంగా ఆలోచిస్తే నువ్వు కానీ నన్ను ప్రేమించడం అయితే మానేయొచ్చు అన్నట్టు ప్రామిస్ చేసి ఉంటాడు. అదంతా వీడికి లైట్గా గుర్తొస్తూ ఉంటుందా. వెంటనే వీడు కానీ తన చేయి పట్టుకునేసి ఇదే మాట ఇంతకు ముందు ఎప్పుడైనా నాతో చెప్పావా అన్నట్టు అడుగుతూ ఉంటాడా. అంత లోపల అక్కడికి అయితే ఈ చిలక కానీ వచ్చేసిందనమాట. మిస్టర్ గో, నా బర్త్డే రోజు మీ పేరెంట్స్ని కానీ మీట్ అవుదామన్నారు కదా, అది కన్ఫర్మా అన్నట్టు వేరే అడుగుతుందా. వెంటనే వీడు కానీ ఆఫ్ కోర్స్ బేబీ, మన ఇద్దరి యొక్క పేరెంట్స్ అప్రూవల్తోదా మన పెళ్ళే జరగాలి, అప్పుడుదా మనం కానీ జీవితాంతం సంతోషంగా ఉండగలము అన్నట్టు చెప్తా ఉంటాడా. ఇది వినేటప్పుడు హీరోయిన్కి అయితే మనసే విరిగిపోయిందనమాట. వీడి సర్జరీకి ముందుగా వీళ్ళిద్దరూ కానీ రిజిస్టర్ మ్యారేజెస్ చేసుకొని ఉంటారు. ఆ టైంలో తను కానీ అడుగుంటుంది నీ పేరెంట్స్ని మీట్ అవ్వడానికి నన్ను ఎప్పుడు పిలుచుకొని వెళ్తావు అనేసి. కానీ వీడేం చెప్పుంటాడంటే నేను సర్జరీ తర్వాత సస్తానా బతుకుతానా అనేసి తెలీదు, ఆ తర్వాత నిన్ను వేరే పెళ్లి కానీ చేసుకోనివ్వరు, సో ఇప్పటికైతే మనం పెళ్ళి అయ్యిన దాన్ని దాచుదాము, ఆపరేషన్ కనుక సక్సెస్ అయితే ఆ తర్వాత నా పేరెంట్స్తో కానీ నేను పిలుచుకొని వెళ్ళి ఇంట్రడ్యూస్ చేస్తాను అనేసి చెప్పుంటాడు. హీరోయిన్ కానీ ఓకే చెప్పుంటుంది. కానీ ఇప్పుడు వీడైతే ఈ చిలకతో మాత్రం ఎంత సంతోషంగా ఉన్నాడు అనేది చూసేసరికి హీరోయిన్కి చాలా కష్టమైపోయింది. తన రూమ్కి వచ్చి చూస్తే వీడితో పెళ్లి చేసుకున్న ఫొటోస్ అంతా వేరే ఉంటుందా, దాన్నంతా వేరే తీసి విరగొట్టేసి వీడి కోసం 100 days అంతా వెయిట్ చేయలేము అనుకునేసి వెంటనే కానీ వాడు ఇచ్చిన ఆ డివోర్స్ పేపర్లో అయితే సైన్ చేసేసి రింగ్ని కానీ తీసి అక్కడే పెట్టేసి హీరోయిన్ అయితే తన యొక్క థింగ్స్ అంతా కానీ ప్యాక్ చేసుకునేసి అక్కడ నుంచి కానీ వెళ్ళిపోతుందనమాట. ఈ రోజుతో 100 days అయితే కంప్లీట్ అవబోతుంది. ఈ రోజు చిలక యొక్క బర్త్డే. హీరోయిన్ కానీ దానికోసం అయితే వచ్చి ఉంటుంది. వీడైతే వెళ్ళి హీరోయిన్ పీక పట్టుకుంటా ఉన్నాడు. ఎంత ధైర్యం ఉంటే నువ్వు చిలకకి ఇచ్చిన ఆ కేక్ లో అయితే పాయిజన్ ని మిక్స్ చేసి ఇచ్చి తన్ని కానీ చంపడానికి ట్రై చేస్తుంటావు, ముందు నేను నిన్ను చంపేస్తాను అన్నట్టు పీక పిసికేస్తా ఉంటాడా. ఆ టైంలో తను కానీ రే నేను ఇచ్చిన కేక్ వల్లే తనకి ఈ విధంగా అయ్యిందనేసి నువ్వు కన్ఫామ్గా చెక్ చేసావా అన్నట్టు అడుగుతుందా. అప్పుడు వీడు కానీ వెళ్ళి ఆ బాక్స్ని అయితే చూస్తాడు. అందులో అయితే హీరోయిన్ యొక్క ఆ షాప్ నేమ్దా ఉంటుంది.
దాన్ని తీసుకొచ్చి హీరోయిన్ మొహం మీద కొట్టేసి చాలా ఆపుతావా నీ నాటకాలని అన్నట్టు అరేస్తాడా. తను కానీ దీన్ని అయితే చూస్తుందన్నమాట. నేను ఎక్కడ పాయిజన్ని మిక్స్ చేశాను, అసలు ఇక్కడ ఏం జరుగుతా ఉంది అనేసి. అక్కడికైతే ఈ చిలక కానీ ఏమో ఇప్పుడే చనిపోయేటట్టు యాక్టింగ్ వేస్తూ వస్తుందన్నమాట. పర్వాలేదు తనని వదిలేయండి, తను ఏదో తెలియకుండా ఈ విధంగా అంతా చేసుంటుంది అన్నట్టు కళ్ళు తిరిగి పడిపోతుందా. వీడిక హీరోయిన్ మీద అయితే పీక వరకు వస్తా ఉంది కోపము. నువ్వు తనని చంపడానికి ఈ కేక్ని కానీ చేసావు కదా, ఇప్పుడు ఆ పాయిజన్ కేక్ని మొత్తం నువ్వే తినాలి అనేసి ఫోర్స్ చేస్తాడు. యాక్చువల్గా ఇదైతే మ్యాంగో కేక్ అన్నమాట. హీరోయిన్కి ఒకసారి వీడైతే ఆ మ్యాంగో కేక్ దా తీసుకొచ్చి ఇచ్చుంటాడు వాళ్ళు హై స్కూల్ చదివే టైంలో. తను అప్పుడు చెప్పుండదు వీడు ప్రేమగా ఇచ్చాడు కదా అనేసి దాన్ని కానీ తీసి తినేసి ఉంటుంది. కానీ హీరోయిన్కి మ్యాంగోస్ అంటేనే అలర్జీ అనమాట. వెంటనే రియాక్షన్ చూపించి ఉంటుంది. వీడిదా హాస్పిటల్కి కానీ తీసుకొని వెళ్ళి ఉంటాడు. కానీ ఇప్పుడు వీడే తన్ని ఫోర్స్ చేస్తూ ఉంటాడు. హీరోయిన్ అయితే దెయ్యం పట్టినట్టు ఆ మొత్తం కేక్ని కానీ తనే తిని ముగిస్తుంది. తను ఫేస్ ఫుల్కి కానీ అలర్జీ అయితే అయిపోయి ఉంటుందా. వీడితో కానీ చెప్తా ఉంది, చూసావా మొత్తం కేక్ని నేను తిన్నాను, దీనివల్ల నేనేమీ చనిపోలేదు, తనకి ఈ విధంగా అవడానికి వేరేదైనా రీజన్ అయ్యి ఉండొచ్చు అన్నట్టు చెప్పేసి తనైతే చాలా ఏడుస్తూ అక్కడి నుంచి తన వల్ల కాకుండానే అక్కడి నుంచి వెళ్తూ ఉంటుందా. దీన్ని చూసిన వీడికైతే కారణమే లేకుండా కళ్ళల్లో నీళ్లు వేరే కారుతా ఉంది. ఫ్లాషెస్ లాగా లైట్గా ఏదో గుర్తొస్తా ఉందన్నమాట. వీడు హీరోయిన్ని పీల్చుకుంటూ అక్కడి నుంచి అయితే వెళ్ళడానికి పోతాడా. ఈ చిలక కానీ ఆలోచిస్తుంది, అయ్యోయో ఇప్పుడు కనుక వీడు తన దగ్గరికి వెళ్ళాడంటే ఇంతసేపు నేను యాక్ట్ చేసింది మొత్తం కానీ నాశనం అయిపోతుంది అనేసి ఇది కళ్ళు తిరిగి పడిపోయేటట్టు యాక్టింగ్ వేస్తుందా. మళ్ళీ వీడైతే తన్ని తీసుకునేసి అక్కడి నుంచి కానీ హాస్పిటల్కి అయితే వెళ్ళిపోతాడు. ఇటుపక్క హీరోయిన్ కానీ అలర్జీతో కింద పడిపోయి ఉంటుంది. తన్ని ఈ హోదా పిలుచుకొని వచ్చి హాస్పిటల్లో అడ్మిట్ చేస్తుంటాడనమాట. ఇప్పుడు తను కానీ మెలకువలోకి అయితే వస్తుందా. వీడు కానీ నైట్ అయితే నీ హస్బెండ్ వదిలేసి వెళ్ళిపోయాడు, నేను నిన్ను చూడసాను కాబట్టి హాస్పిటల్కి పిలుచుకొచ్చాను, అయినా నీ యొక్క సెల్ఫ్ రెస్పెక్ట్ని వదిలేసి ఎందుకు వాడుతూనే ఉండాలనుకుంటున్నావు, నా కంపెనీలోకి రావచ్చు కదా అన్నట్టు పిలుస్తాడా. ఆ టైంకి అయితే గూ కానీ లోపలికి వస్తాడనమాట. చూసావా కేక్లో పాయిజన్ని కలిపింది కన్ఫామ్ అయిపోయింది, నైట్ అయితే మొత్తాన్ని మింగావు కదా, అందుకే ఇప్పుడు హాస్పిటల్లో వచ్చి ఉండవు, నీ వల్ల నా చిలకైతే అక్కడ ఐసీయూ వార్డులో ప్రాణాల కోసం పోరాడుతూ ఉందన్నట్టు యాక్టింగ్ వేస్తాడా వీడు ఒక సైడు. హీరోయిన్ కానీ రే నేను నీకు ఆల్రెడీ చెప్పేశాను, అందులో నేను పాయిజనే కలపలేదు అంటుందా, మరెందుకు నువ్వు హాస్పిటల్లో ఉంటున్నావు అన్నట్టు అరుస్తాడా. హో కానీ నువ్వంతా ఒక మనిషివరా, తను నీ సొంత వైఫ్, తనకి మ్యాంగోస్ అంటే అలర్జీ, ఆ విషయం కానీ నీకు తెలియదా, అయినా తను అలర్జీ వల్లదే ఈ హాస్పిటల్కే వచ్చి ఉండదు అన్నట్టు చెప్తాడా. దానికి గూ కానీ తను నా వైఫ్ అన్న విషయం నీకు ఆల్రెడీ తెలుసు, అయినప్పటికీ తన వెనకాలే నువ్వెందుకు తోకలా తిరుగుతా ఉండవు అన్నట్టు తిట్టేసి హీరోయిన్ని కానీ నువ్వైతే నాతో ఇంటికి వెళ్దామన్నట్టు చేయబట్టి లాగుతాడా. దానికి హీరోయిన్ అయితే ఇదిగో చూడు నేను నీకు ఆల్రెడీ కానీ డివోర్స్ పేపర్లో సైన్ చేసేసాను, ఆల్మోస్ట్ మన ఇద్దరికి డివోర్స్ అయిపోయింది, నువ్వు కానీ నన్ను వదిలేసి వెళ్ళు అంటుందా. కానీ వీడైతే నమ్మట్లేదనమాట. నువ్వు నన్ను ఏమారుస్తూ వీడితో తిరగాలనేసి అబద్ధం చెప్తా ఉన్నావా అన్నట్టు చెప్తాడా. నేనేమి నీతో అబద్ధం చెప్పాలనేసి లేదు, నువ్వు వెళ్ళి ఇంట్లో చెక్ చేసుకోపో అన్నట్టు చెప్తుంది. వీడు కానీ అక్కడి నుంచి అయితే చాలా కోపంతో వెళ్తాడనమాట. ఇంట్లో వచ్చి చూస్తే వీడు హీరోయిన్ చెప్పినట్టుగానే ఆ పేపర్లో సైన్ చేసేసి రింగ్ని తీసి పెట్టేసి ఉంటుందా. దాన్ని చూసేటప్పుడు వీడికి ఇప్పుడుదా లైట్గా బుద్ధి వస్తూ ఉంది, ఏదో ఫీల్ అవుతూ ఉంటాడనమాట. ఆ టైంకి అయితే చిలక కానీ అక్కడికి అయితే వచ్చేసింది. ఆ డివోర్స్ పేపర్ని చూసిన వెంటనే చాలా సంతోషమైపోయింది. నాకు ఇప్పుడు ఎంత హ్యాపీగా ఉందో తెలుసా, తను సైన్ చేసి ఉండేది చూసేసి. సరే రండి నేను కానీ మీకోసం అయితే డిన్నర్ చేసి పెట్టున్నాను, మనం ఎంజాయ్ చేద్దామనేసి వాడిని కానీ అక్కడి నుంచి అయితే కిందకి లాక్కొని వచ్చేస్తుంది అనమాట. ఇదైతే వీడికి నచ్చని ఫుడ్డు, ఇంకా వీడైతే ఇప్పుడు సర్జరీ చేస్తుంటాడు కదా, కారం ఎక్కువైనటువంటి ఫుడ్డే చేసి పెట్టుంటుందన్నమాట. మెయిడ్ ఆంటీ కానీ ఇదంతా బాసు తినరు అన్నట్టు చెప్తుందా. వెంటనే ఇది కానీ నాకుదా ఇదంతా తెలీదు, కానీ అక్కకి తెలుసు కదా, తను వచ్చి మీకోసం వండి పెట్టేసి వెళ్ళుండొచ్చు కదా, అయినా అక్క మోసం ఎవరితోనో తిరుగుతా ఉంది మిమ్మల్ని పట్టించుకోకుండా అన్నట్టు చెప్తుందా. వీడికైతే చాలా కోపం వస్తూ ఉంటుందా. వెంటనే ఇది కానీ సరేలేండి తన గురించి అంతా ఇప్పుడు ఎందుకు మనం మాట్లాడడము, ఈ ఫుడ్ అయితే తినలేము, వెళ్ళి రెస్టారెంట్లో తింటాము అనేసి అక్కడ నుంచి కానీ వీళ్ళు వెళ్తూ ఉంటారు. ఇటుపక్క హీరోయిన్ ఎదురు కానీ అదే రెస్టారెంట్కి అయితే వచ్చుంటారు. వీడైతే హీరోయిన్కి నచ్చిన ఫుడ్ ఐటమ్ అంతా కానీ ఆర్డర్ చేస్తాడనమాట. మీకెలా తెలుసు అన్నట్టు తను అడుగుతుందా. వీడు కానీ నువ్వు అసలు నన్ను ఎప్పుడుదా గుర్తుపట్టబోతావో ఏమో అన్నట్టు మనసులోనే అనుకుంటా అంటాడు. అదే రెస్టారెంట్కి అయితే ఈ చిలక ఎదురుగానే వస్తాడనమాట. హీరోయిన్ అక్కడ చూసేసరికి వీడు చాలా కోపంతో తన చేయిని కానీ పట్టుకునేసి ఈ దరిద్రుడి కోసమేనా నువ్వు నన్ను డివోర్స్ చేసావు అన్నట్టు అరుస్తాడా. నేను ఎందుకు డివోర్స్ చేశానో నీకు బాగా తెలుసు, అయినా నేను ఆల్రెడీ అందులో సైన్ చేసేసాను, ఇప్పుడు నువ్వు సైన్ చేసేస్తే మన ఇద్దరికి మధ్య ఎలాంటి సంబంధం ఉండదు, ముందు ఆ పని చూడు అన్నట్టు తను చెప్తుందా. దానికి వీడు కానీ చీ నువ్వంతా ఒక అమ్మాయివా, అసలు ఎప్పుడు
హస్బెండ్ని డివోర్స్ చేసేసి ఇంకొకరితో తిరుగుతామనేసి ఎదురు చూస్తా ఉన్నావా అన్నట్టు చీప్గా మాట్లాడతాడా. తనకైతే కోపం వచ్చేసి గ్లాస్ నీళ్ళనైతే తీసి వీడి మొహంలోనే పోస్తుందనమాట. ఈ చిలకకైతే పొడుచుకొని వచ్చేసింది. అసలు నువ్వెందుకు ఈ విధంగా అంతా చేస్తా ఉండవు, తను ఆల్రెడీ నాకు ప్రామిస్ చేశాడు, ఇప్పుడైతే ఒక ఇంటర్నేషనల్ వేలంపాట అయితే రాబోతుంది, అందులో మేము గెలిచిన తర్వాత నన్ను పెళ్లి చేసుకుంటాను అనేసి నాకు ప్రపోజ్ గానీ చేశాడు తెలుసా అన్నట్టు చెప్తుందా. ఇదిగో చూడు, ఇందులో గెలవాలంటే ముందు సామర్థ్యం అవసరం, అది నీ దగ్గర ఉందా అనేసి ఆలోచించు అన్నట్టు చెప్పేసి నువ్వు గాని మూసుకొని ఆ డివోర్స్ పేపర్లో అయితే సైన్ చేయరా అన్నట్టు వాడిని గాని బెదిరించేసి హీరోయిన్ అయితే హోతో పాటు అక్కడ నుంచి కానీ వెళ్ళిపోతుంది. ఇప్పుడు తనైతే వేరే ఇంట్లో కదా ఉంటుంది, అక్కడికైతే తన యొక్క అడ్రస్ కనిపెట్టి ఈ గూ గాని లోపలికి వస్తాడనమాట. నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు, మర్యాదగా ఇక్కడ నుంచి బయటికి వెళ్ళరా అన్నట్టు చెప్తుందా. దానికి వీడు కానీ ఇదిగో చూడు, డివోర్స్ పేపర్లో నేను సైన్ చేసేంత వరకు లీగల్గా నువ్వైతే నా వైఫ్ అవుతావు, మర్యాదగా నువ్వు నాతో పాటు ఇంటికి రా అన్నట్టు పిలుస్తాడా. హీరోయిన్ అయితే అరుస్తూ ఉంటుంది, కానీ వీడైతే పట్టించుకోకుండా వాడు తెచ్చిన బ్యాగ్ని అయితే ఓపెన్ చేస్తాడు. అందులో అయితే 2 చిన్న చిన్న లవర్ టాయ్ అయితే ఉంటుందన్నమాట. దాన్ని చూసేటప్పుడు వీడికి ఫ్లాషెస్ లాగా మళ్ళీ పాస్ట్లో జరిగింది గుర్తొస్తుంది. ఈ టాయ్స్ని వీడుదా హీరోయిన్ కోసమే ఇచ్చుంటాడనమాట. ఇప్పుడు అదంతా గుర్తొచ్చి మళ్ళీ వీడైతే తలని పట్టుకునేసి ఒకటే ఆలోచిస్తూ ఉంటాడా. హీరోయిన్ కానీ మర్యాదగా నా ఇంట్లో నుంచి బయటికి వెళ్ళు అనేసి వాడిని కానీ లాక్కొని వచ్చి గెంటేస్తుంది. కానీ వీడైతే హీరోయిన్తో కానీ ఆ టాయ్స్ చూపించి దీనికి ఏమర్థం అన్నట్టు అడుగుతాడా. దీనికి మనకి ఎలాంటి సంబంధం లేదు అనేసి హీరోయిన్ అయితే దాన్ని తీసి విరగొట్టేస్తుంది అనమాట. వీడైతే కూర్చునేసి ఆ టాయ్స్ని కానీ తీస్తూ హీరోయిన్తో కానీ ఇదిగో చూడు, నా చిలకకి పాయిజన్ పెట్టి చంపడానికి ట్రై చేసి ఇప్పుడు పారిపోయి దాక్కుంటే నేను నిన్ను అంత ఈజీగా వదిలేస్తానా, వచ్చి తనతో సారీ అడుగు అన్నట్టు చెప్తాడా. అరే తనకన్నా ఎక్కువగా కేక్ని తినింది నేను, నిజానికి నేను హాస్పిటల్కి వెళ్ళింది అలర్జీ వల్లనా లేకపోతే ఆ పాయిజన్ వల్లనా అనేది నువ్వే వెళ్ళి ఆ డాక్టర్ని కానీ అడిగి తెలుసుకో అన్నట్టు చెప్పేసి తలుపేసేసి అక్కడి నుంచి కానీ వెళ్ళిపోతుంది. వీడు కానీ వెళ్ళి డాక్టర్తో కన్ఫర్మ్ చేసుకునేసి నేరుగా ఈ చిలక దగ్గరికి అయితే వచ్చి మర్యాదగా నిజం చెప్పు, ఆ కేక్లో పాయిజన్ కలిపారు అనేసి ఎందుకు అబద్ధం చెప్పావు అంటాడా. కానీ ఇదైతే నిజానికి రాబోయే వేలం పాటని తలుచుకునేసి నేను చాలా భయపడిపోయాను, అందుకే ఆ రోజు నాకు ఆ విధంగా అయినట్టుంది, కానీ నేను తప్పుగా అబద్ధం చేసుకునేసి హీరోయిన్ మీద చెప్పాను అన్నట్టు భలే సమాలిస్తుందా. వీడు కానీ దాని మాటలంతా నమ్మేసి నిజానికి నువ్వు చెప్పిన అబద్ధం వల్ల నేను హీరోయిన్ని అపార్థం చేసుకున్నాను కదా అన్నట్టు దీన్ని అయితే తిట్టేసి అక్కడ నుంచి కానీ వెళ్ళిపోతాడు. ఆ నెక్స్ట్ డే అయితే వీళ్ళు కానీ ఆ ఇంటర్నేషనల్ లాయర్స్ కనేసి ఒక ప్రాజెక్ట్ అయితే వేలంపాట వేస్తారనమాట. దానికోసమే వచ్చుంటారు. గూ కంపెనీ ఈ సిటీలోనే పెద్ద కంపెనీ. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ కనుక దక్కిందనుకోండి వీళ్ళది ఇంకా పెద్ద లెవెల్కి అయితే వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఈ కంపెనీ యొక్క చీఫ్ లాయర్గా ఉండేది వచ్చి ఈ చిలకదా అన్నమాట. ఖచ్చితంగా తనైతే గెలవగలదు అన్నట్టు ఒకరు చెప్తా అంటారా. దానికి ఆపోజిట్గా ఇంకో అతను అయితే మిస్టర్ హో అయితే కొత్తగా ఒక ఇంటర్నేషనల్ లాయర్ అయినటువంటి ఎలైని చీఫ్ లాయర్గా అపాయింట్ చేసి ఉంటాడు. సో వాళ్ళుదా గెలవడానికి ఎక్కువ ఆపర్చునిటీస్ ఉంది అన్నట్టు చెప్తా అంటారు. కానీ ఈ చిలకైతే మీరేం బాధపడకండి, ఖచ్చితంగా నేనైతే గెలుస్తానన్నట్టు గూతో కానీ చెప్తా ఉంటుందా. ఆ టైంకి అయితే హీరోయిన్ హో ఇద్దరు కానీ ఎంట్రీ అయితే ఇస్తారనమాట. దీన్ని చూసేసి గో అయితే ఫుల్ షాక్ అయిపోతా ఉన్నాడు. అక్కడ ఉండే వాళ్ళందరూ కానీ అయినా మిస్టర్ హో అయితే ఇంటర్నేషనల్ లాయర్ని కదా పిలుచుకొని వస్తానన్నాడు, కానీ ఇప్పుడు ఈ అమ్మాయిని పిలుచుకొని వచ్చిండాడే, ఈ అమ్మాయి ఎవరు అన్నట్టు అడుగుతారా. వెంటనే ఈ చిలకైతే భలే రెచ్చగొడతా ఉందన్నమాట. ఈ అమ్మాయి అయితే ఒక హౌస్ వైఫ్, తను ఎలా లాయర్ అయ్యింది, ఏం చేసిందో ఏమో ఇతనితో వస్తా ఉంది అన్నట్టు చెప్తుందా. అక్కడ ఉండే వాళ్ళందరూ కానీ హీరోయిన్ గురించి అయితే తప్పుగా మాట్లాడుతూ ఉంటారు. ఇంకేం చేస్తుంటుంది, బెడ్లో తన యొక్క సామర్థ్యాన్ని చూపించుంటుంది, అందుకే తను కానీ పడిపోయి ఈ అమ్మాయిని లాయర్ చేసేసి ఉంటాడు, తనకు వాల్యూనే ఉండకపోయినా అన్నట్టు ఒకలాగా మాట్లాడతారా హీరోయిన్ గురించి. చిలక కానీ నేనంతే ఈ విధంగా నడుచుకోనబ్బా అన్నట్టు చెప్తా ఉంటుందా. హీరోయిన్ కాలిపోయింది, మొత్తానికి కారణమే నువ్వుదా అన్నట్టు వైన్ అయితే తీసుకొచ్చి తన మొహం మీదే పోసేసి ఇంకోసారి గనక నా జోలికి వచ్చావనుకో దీనికన్నా ఎక్కువ అనుభవించేలా చేస్తాను అన్నట్టు చెప్తా ఉంటుందా. వీడికైతే పొడుచుకొని వచ్చేసిందనమాట. అయినా మన ఇద్దరికి ఇంకా ప్రాపర్గా డివోర్స్ కానీ కాలేదు, అంత లోపలే నువ్వెలా లాయర్ అయిపోయావు, ఇన్ని సంవత్సరాలుగా హౌస్ వైఫ్గా ఉండి ఇప్పుడు వాడితో కలుసుకునేసి నువ్వు ఇక్కడ వేలంపాటికే వచ్చున్నావా అన్నట్టు అడుగుతా ఉంటాడా. చిలక కానీ ఇదిగో చూడు, టాప్ లాయర్ అయినటువంటి ఎల్ఐ అయితే ఇప్పుడు రాబోతారు, ఖచ్చితంగా వాళ్ళుదా ఈ వేలంపాటలో కానీ గెలవడానికి ఎక్కువ ఛాన్స్
ఛాన్సెస్ ఉంది. అలాంటప్పుడు నువ్వంతా ఇక్కడ రావడానికి గానీ అర్హత లేదు. నువ్వైతే ఒక చీప్ అయినటువంటి ఒక హౌస్ వైఫ్ మాత్రమే. ఇంట్లో వెళ్ళి బట్టలు సామాన్లు అయితే ఉతుక్కో అన్నట్టు చెప్పేసి అక్కడికైతే గార్డ్స్ని కానీ పిలిపించి ముందు దీన్ని అయితే లాక్కొని వెళ్ళి బయటకైతే గంటండి అన్నట్టు చెప్తుందనమాట. ఇప్పుడైతే మిస్టర్ హోదా వాళ్ళని కానీ అరుస్తా ఉంటాడు. తను నా యొక్క లాయర్, తన మీద చేపెట్టడానికి మీకెంత ధైర్యం అనేసి దీన్ని చూసేసి అక్కడ ఉండే వాళ్ళందరూ గాను చూడేమి ఈమెకైతే ఇద్దరు సీఈఓలు కొట్లాడుకుంటా ఉంటారు అన్నట్టు చెప్తా ఉంటారా హీరోయిన్ గురించి ఒకలాగా. గూగని నా వైఫ్ మీద నీకెందుకు అంత ప్రేమ అన్నట్టు ఒకలాగా గుచ్చేటట్టు మాట్లాడతాడా. హో అయితే తనకి నాకు ఎంప్లాయీ బాస్ రిలేషన్షిప్ మాత్రమే ఉంది, దానికి మించి ఇప్పటి వరకు ఏమీ లేదు అంటాడా. కానీ అక్కడ ఉండే వాళ్ళైతే ఆగట్లేదనమాట. హీరోయిన్ గురించి అయితే తప్పుగానే మాట్లాడుతూ ఉంటారా. వీడు కానీ ఓర్చుకునింది చాలరా అన్నట్టు డైరెక్ట్గా స్టేజ్ మీదకైతే వెళ్ళి మీరు ఇంటర్నేషనల్ లాయర్ అయినటువంటి ఎల్ఐ కోసమే కదా వెయిట్ చేస్తూ ఉన్నారు, తను ఆల్రెడీ ఇక్కడికి వచ్చింది, అది ఎవరో కాదు హీరోయిన్ అంటాడా. అక్కడ ఉండే వాళ్ళందరూ షాక్ అవుతారు. హీరోయిన్ కానీ స్టేజ్ మీదకైతే వచ్చి తన గురించి తాను కానీ ఇంట్రడ్యూస్ చేసుకుంటుంది. నిజానికి నేనైతే ఎల్ఐని మిస్టర్ హో కంపెనీలో చీఫ్ లాయర్గా ఉంటున్నాను, ఈ వేలంపాటలో తనకి హెల్ప్ చేయడానికి వచ్చాను అన్నట్టు చెప్తుందా. అందరూ కానీ నమ్ముతారు, కానీ ఈ చిలక అయితే నమ్మేటే లేదనమాట. దీన్నెలా మేము నమ్మేది, ఇన్ని సంవత్సరాలుగా నువ్వు హౌస్ వైఫ్గా మాత్రమే ఉన్నావు, అదేలా నువ్వు ఇంటర్నేషనల్ లాయర్ అంటే మేము నమ్ముతాము, నువ్వు తనని కావాలంటే ఏమార్చగలవు, మా అందరినీ ఏమార్చలేవు అన్నట్టు వాగుతూ ఉంటుందా. ఆ టైంకి అయితే వేలం పాట పాడేటువంటి ఆఫీసర్స్ కానీ అక్కడికి వస్తారనమాట. ఒక ఇంటర్నేషనల్ రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్ గురించి వీళ్ళు కానీ వేలం పాట పాడతారా. అప్పుడు ఈ చిలక కానీ వెళ్ళి వాళ్ళ యొక్క ప్లాన్ అయితే చెప్తుందనమాట. ఇందులో ఉండే ప్లస్ పాయింట్ అంతా చెప్తా ఉంటుందా. మధ్యలో హీరోయిన్ కానీ లేచి యాక్చువల్గా ఈ ప్లాన్లో ప్లస్ మాత్రమే కాదు చాలా మైనస్ పాయింట్స్ కానీ ఉంది అనేసి దాన్నంతా ఎక్స్ప్లెయిన్ చేస్తుందనమాట. ఇందులో వీళ్ళు ఏమేమి తప్పు చేశారు, ఇంకా ఏమేమి మార్చాలి అనేసి దీన్నంతా కానీ అక్కడికి వచ్చిన అతను కానీ చూస్తాడు. హీరోయిన్ యొక్క ప్లాన్ని వివరిస్తుందా. అదైతే ఇతనికి బాగా నచ్చిందనమాట. నాకు ఇప్పుడు తెలిసిపోయింది నువ్వు ఒక ఇంటర్నేషనల్ లాయర్ అన్నదాన్ని చాలా బాగానే ప్రూవ్ చేశారు మిస్ ఎల్ఐ, మేమైతే మీతోనే కోఆపరేషన్ పెట్టుకోవాలనుకుంటా ఉన్నాము అన్నట్టు చెప్తా అంటారా. దీన్నైతే గూగాని వింటాడు. నిజంగానే హీరోయిన్ దా ఎలైనా అన్నట్టు వీడు ఫుల్ షాక్ అవుతా ఉంటాడా. అదేవిధంగా ఈ ప్రాజెక్ట్లో మిస్టర్ హో వాళ్ళ కంపెనీదా గెలుస్తుంది, వాళ్ళతో కాంట్రాక్ట్ కానీ వేసుకుంటారనమాట. అక్కడ నుంచి కానీ హీరోయిన్ అయితే వెళ్తూ ఉంటుందా. ఆ టైంలో అయితే గూ కానీ తన చేయి పట్టుకునేసి ఇదిగో చూడు నేనైతే ఇంకా ప్రాపర్గా డివోర్స్ నోటీస్లో సైనే చేయలేదు, సో నువ్వు ఇప్పటి వరకు నా వైఫే, నేనైతే నిన్ను డివోర్స్ చేయను కూడా, నువ్వైతే నాతో ఇంటికి రా అన్నట్టు చేయి బట్టి లాగుతూ ఉంటాడా. గూ కానీ అసలు నువ్వేం చేస్తా ఉండవు, తన చేయి వదులు అనేసి వాడినైతే లైట్ కదా తోస్తాడా. వీడు నేరుగా వెళ్ళి టేబుల్ మీద పడిపోతాడు. తలకి కానీ లైట్ గా దెబ్బ తగిలి ఉంటుందన్నమాట. కళ్ళు తిరిగి స్పృహ లేకుండా పడిపోతాడనమాట. వెంటనే వీటిని కానీ హాస్పిటల్కి అయితే పిలుచుకొచ్చి అడ్మిట్ చేస్తారు. కొంచెం సేపు తర్వాత వీడు కానీ మెలకువలోకి అయితే వస్తాడు. ఇప్పుడు వీడికి మెమరీస్ ఎంతగాని కొంచెం అయితే గుర్తొస్తా ఉంటుంది. ఆ టైంలో ఈ చిలక వేరే నీకు పర్వాలేదు కదా ఇప్పుడు బాగున్నావా అంటుందా. ఎవరు నువ్వు, మర్యాదగా ఇక్కడ నుంచి అయితే వెళ్ళు అన్నట్టు తన్ని పట్టుకుని సారస్తాడా. ఇది కానీ అక్కడ నుంచి అయితే కోపంతో బయటికి వస్తుంది. డాక్టర్ మీద మీట్ అవుతుందన్నమాట. రిపోర్ట్ ని చెక్ చేసేసి డాక్టర్ గాని యాక్చువల్ గా వాడి యొక్క మెమరీ రికవరీలో మంచి ఇంప్రూవ్మెంటే ఉంది, ఈ మెడిసిన్ అయితే యూజ్ చేయండి, వాడైతే త్వరగా కోలుకుంటాడు అన్నట్టు చెప్తారా. ఇదైతే ఈ చిలకకి ఫుల్ షాకింగ్ గా ఉంది. యాక్చువల్ గా గూ హీరోయిన్ ఇద్దరు కానీ చాలా ఎక్కువగా ప్రేమిస్తూ హ్యాపీగా ఉండుంటారు. కానీ వాళ్ళ లైఫ్ మధ్యలో ఇదిదా వచ్చి వాడిని సెడ్యూస్ చేసి వీళ్ళిద్దరి కొంపలో కానీ నిప్పు పెట్టుంటుందన్నమాట. ఇప్పుడు వాడికి మెమరీ వచ్చేస్తే ఖచ్చితంగా హీరోయిన్ దగ్గరికి వెళ్ళిపోతాడు కాబట్టి వాడికి ఆ మెమరీ రాకూడదు అనేసి ఇది కానీ ఎవరికో కాల్ చేసి మెడిసిన్ అయితే అడుగుతా ఉంటుంది. ఇటుపక్క హీరోయిన్ కానీ గూతో అయితే చెప్తా ఉందన్నమాట. వీళ్ళిద్దరూ చట్టపరంగా ఇంకా డివోర్స్ అయితే చేయలేదు కదా, సో రేపు అయితే నేను నీకోసం డివోర్స్ ఆఫీస్లో వెయిట్ చేస్తా ఉంటాను, అక్కడ వచ్చి పేపర్స్లో కానీ సైన్ చేయన్నట్టు చెప్పేసి తను వెళ్ళిపోతుంది. ఆ తర్వాత నర్సు కానీ గూ రూమ్లోకి అయితే వెళ్ళడానికి పోతుందా. అప్పుడు ఈ చిలకైతే యాక్చువల్గా వాడు నా హస్బెండ్ దా, నా మీద అయితే కోపంతో ఉన్నాడు, కానీ డాక్టర్ ఇచ్చినటువంటి ఈ మెడిసిన్ అయితే వాడికి ఇచ్చేయండి అన్నట్టు ఆ మతిమరుపు మందుని ఇస్తుంది. ఆ నర్సు తెచ్చిస్తారు. వీడు కానీ అదేమీ తెలియకుండానే తీసుకుంటాడనమాట. ఈ చిలక కానీ దీన్ని చూసి సంతోషపడతా ఉంది. ఖచ్చితంగా నీకు మెమరీస్ ఏది కానీ గుర్తురాదు, చివరి వరకు నువ్వు నాతో మాత్రమే ఉండాలి అనేసి. ఆ నెక్స్ట్ డే అయితే హీరోయిన్ కానీ హోతో పాటు అయితే డివోర్స్ ఆఫీస్ కి వచ్చి ఉంటుందన్నమాట. అక్కడికైతే ఈ గూ గానీ చిలకతో పాటు అయితే వస్తాడు. ఇద్దరు కానీ ఆఫీస్ లోపలికి అయితే వెళ్తారు. ఫస్ట్ హీరోయిన్ అయితే అందులో సైన్ చేసేస్తుంది, కానీ వీడైతే ఎక్కువ ఆలోచిస్తూ ఉంటాడు అనమాట. తనకి అసలు డివోర్స్ చేయడమే నచ్చడం లేదు. ఈ విషయాన్ని చిలకతో కానీ చెప్పుంటాడు, నేనైతే హీరోయిన్ ని డివోర్స్ చేయబోయేది లేదు, అసలు ఈరోజు అసలు వెళ్ళబోయేది లేదు అనేసి. కానీ ఈ చిలకైతే నువ్వు అలా చెప్పకూడదు, నువ్వు వెళ్ళి తన్ని డివోర్స్ చేయాలి, ఇదిగో చూడు నా కడుపులో పెరిగేటువంటి మన బిడ్డ కోసమైనా నువ్వు తన్ని వదిలేసి నా దగ్గరికి రావాలి
అన్నట్టు చెప్పుంటుందా. సో ఇప్పుడు చిలక గాని ప్రెగ్నెంట్ గా ఉంది. తన కోసం దా వీడు నచ్చకపోయినప్పటికీ హీరోయిన్ అయితే డివోర్స్ చేస్తాడనమాట. హీరోయిన్ అయితే సంతోషంతో అక్కడ నుంచి గాని హోతో పాటు తన యొక్క కేక్ షాప్ కి దా వస్తుంది. అక్కడైతే సేల్ బోర్డు గాని పెట్టుంటుందా. ఏమైంది, ఈ షాప్ ని అమ్మేయబోతావా ఏంటి అన్నట్టు వీడు అడుగుతాడా. యాక్చువల్ గా ఈ షాప్ లో అయితే నాకు వాడితో పాటు చాలా సాడ్ మెమరీస్ అంతా ఉంది. సో ముందు నేనైతే ఈ షాప్ ని గానీ అమ్మాలి, అప్పుడుదా నేను ఇందులో నుంచి కంప్లీట్ గా బయటపడగలను అన్నట్టు చెప్తా ఉంటుందన్నమాట. దీన్నంతా గానీ గు అయితే బయట నుంచి చూస్తా ఉంటాడు. వీడికి మళ్ళీ గానీ పాత మెమరీస్ అయితే గుర్తొస్తా ఉంది. యాక్చువల్ గా వీడికి కేక్స్ అవి అయితే చాలా నచ్చుతుంది. సో వీడి కోసమే హీరోయిన్ అయితే బేకింగ్ క్లాస్ కి వెళ్ళి కేక్ చేయడం గానీ నేర్చుకొని వచ్చి మళ్ళీ ఈ షాప్ ని అయితే వీడి కోసం ఓపెన్ చేస్తుంటుందన్నమాట. ఇప్పుడు వీడు వెంటనే గానీ తన అసిస్టెంట్ కి అయితే కాల్ చేసి ఈ షాప్ ని అయితే తన పేరు మీద గానీ కొనమంటాడనమాట. వీడు చాలా ఫీల్ చేస్తూ ఉన్నాడు, అసలు ఏడుస్తూ ఉన్నాడు. నువ్వు నన్ను చాలా ఎక్కువగా ప్రేమించావు, కానీ నేను అప్పుడైతే అసలు పట్టించుకోలేదు. నువ్వేదో ఒక రోజు నా దగ్గరికి వచ్చేంత వరకు నేను కానీ వెయిట్ చేస్తాను అన్నట్టు అనుకునేసి చాలా ఫీల్ చేస్తూ ఇంటికి వస్తాడా. అక్కడైతే చిలక కానీ పరిగెత్తుకుంటూ వస్తుందనమాట వీడి దగ్గరికి. ఇది వేరే ఏదో ఒక పర్ఫ్యూమ్ అయితే వేసుకొని ఉంటుంది. దాన్ని వాసన పట్టేటప్పుడు వీడికి మళ్ళీ కానీ పాస్ట్లో జరిగిన మెమరీ అయితే గుర్తొస్తుంది. హీరోయిన్ యొక్క బర్త్డేకి ఇదే పర్ఫ్యూమ్ని వీడైతే అబ్రాడ్లో నుంచి తెప్పించి తనకి గిఫ్ట్గా కానీ ఇచ్చుంటాడనమాట. హీరోయిన్ అయితే అప్పుడు చాలా సంతోషపడి ఉంటుంది. సో ఇప్పుడు వీడికి అదంతా కానీ గుర్తొచ్చి ఇది చిలకనా లేకపోతే హీరోయినా అన్నట్టు ఫుల్ కన్ఫ్యూజన్ అయ్యి మళ్ళీ తలని పట్టుకునేసి అక్కడే కానీ కళ్ళు తిరిగి పడిపోతాడనమాట. వెంటనే ఇది కానీ వాడిని అయితే హాస్పిటల్కి పిలుచుకొని వచ్చేస్తుంది. డాక్టర్ కానీ చెక్ చేసేసి యాక్చువల్గా వీడి యొక్క కండిషన్ అయితే పోను పోను కొంచెం సివియర్ అవుతా ఉంది, ఏమైందనేసి తెలియట్లేదు అన్నట్టు చెప్తాడా. ఇది కానీ మెడిసిన్ తెస్తాను అనేసి బయటికి వెళ్ళిపోతుంది. ఇప్పుడు గూ కానీ లేచి ఏమైంది, నాకు ఎందుకు సీరియస్ అంటా ఉండారు అన్నట్టు డాక్టర్ని అడుగుతాడా. నేను ఇచ్చిన మెడిసిన్ని మీరు తీసుకొని ఉంటే ఖచ్చితంగా రికవరీ అవ్వాలి, కానీ ఎందుకు మీకు ఇలా అవుతా ఉందనేసి నాకే తెలియలేదు అంటాడా. అప్పుడుదా వీడు కానీ మీరు ఇచ్చిన మెడిసిన్ ఇదిగోండి, దీన్నే నేను తీసుకుంటా ఉన్నాను అన్నట్టు ఎత్తిస్తాడు. దీన్ని చూసేసి డాక్టర్ కానీ యాక్చువల్గా నేను మెమరీ రికవరీ అవ్వడానికి దా మెడిసిన్ ఇచ్చాను, ఇది అయితే మతిమరుపు మందు అన్నట్టు చెప్తాడనమాట. వీడు కానీ ఆలోచిస్తాడు, ఇప్పుడైతే చిలక వేరే ప్రెగ్నెంట్ గా ఉంది, ఇదంతా చెప్పి తనతో గొడవలు వేస్తే ఖచ్చితంగా తన కడుపులో ఉండే బిడ్డకి ప్రాబ్లం అవుతుంది అనేసి దీని మొత్తాన్ని కానీ తనతో దాచుదాము అనేసి డాక్టర్తో కానీ ఇదిగో చూడండి డాక్టర్, నాకు మెమరీ రికవరీ అవ్వడానికి మాత్రం మెడిసిన్ ఇవ్వండి, ఈ విషయం ఏది కానీ చిలకతో చెప్పకండి అన్నట్టు అడుగుతాడనమాట. ఇటుపక్క హీరోయిన్ కి కానీ క్లాస్ రీయూనియన్ పార్టీ ఉంది అన్నట్టు మెసేజ్ వస్తుందా. సో తను కానీ దానికైతే రెడీ అయ్యి వస్తుంది. అక్కడైతే గూ కానీ వచ్చి ఉంటాడనమాట. వీడు వస్తాడనేసి హీరోయిన్ అయితే ఎక్స్పెక్ట్ చేసుండదు. ఇద్దరు కానీ ఆపోజిట్ లో కూర్చుంటారా. ఇక్కడ ఉండే వాళ్ళు ఎవరికి కానీ తెలియదు వీళ్ళిద్దరికి డివోర్స్ అయ్యిందన్న విషయం. అక్కడ ఉండే వాళ్ళందరూ కానీ వీళ్ళ యొక్క లవ్ స్టోరీ గురించిదా చెప్తా ఉంటారు. మీరిద్దరూ హై స్కూల్లోనే ప్రేమించడం మొదలుపెట్టి త్వరగానే పెళ్లి కానీ చేసుకున్నారు. నిజానికి మీరిద్దరూ చాలా స్వీట్ అయినటువంటి కప్పులు. అలాంటప్పుడు ఎందుకు ఆపోజిట్ గా కూర్చొని ఉండారు, పక్కన కూర్చోండి అన్నట్టు చెప్తారా. హీరోయిన్ కానీ లేదు మా ఇద్దరికి ఆల్రెడీ కానీ డివోర్స్ అయిపోయింది అన్నట్టు చెప్పేసి అక్కడైతే లేని అతనితో కానీ వెళ్ళి యాక్చువల్గా నేనైతే హో కంపెనీలో చీఫ్ లాయర్గా వర్క్ చేస్తూ ఉన్నాను, మా కంపెనీ మీ కంపెనీ కానీ కోఆపరేషన్ అయితే పెట్టాలనుకుంటా ఉన్నాము, దాని గురించి మాట్లాడదామా అన్నట్టు చెప్పేసి అతన్ని కానీ అక్కడి నుంచి అయితే పక్కకి పిలుచుకొని వెళ్ళి మాట్లాడుతూ ఉంటుంది. అక్కడికైతే చిలక కానీ వచ్చి ఇదిగో చూడండి మిస్టర్ లీ, యాక్చువల్గా హీరోయిన్ అయితే ఇన్ని సంవత్సరాలు హౌస్ వైఫ్గా ఉన్నింది, సడన్గా తను కానీ హో కంపెనీలో అయితే చీఫ్ లాయర్ అయిపోయింది. అది కానీ ఎలా అంటారు, గోతో అయితే డివోర్స్ చేసిన వెంటనే అక్కడికి వెళ్ళి ఉండాది, మధ్యలో ఏం చేసిందో ఏమో, మీరు కానీ కేర్ఫుల్గా ఉండండి అన్నట్టు తన క్యారెక్టర్ని తప్పుగా చెప్తుందా. హీరోయిన్కి అయితే కాలిపోయిందనమాట. ఇదిగో చూడు, మా యొక్క కాపురంలో మధ్యలో వచ్చింది నువ్వు, చిచ్చు పెట్టింది నువ్వు, మొత్తం చేసింది నువ్వు, కానీ ఇప్పుడు నన్నే తప్పు చెప్తా ఉన్నావా అన్నట్టు అడుగుతుందా. వెంటనే ఇది కానీ ఇదిగో చూడు, ఇప్పుడు నేను ప్రెగ్నెంట్గా ఉన్నాను, నా కడుపులో అయితే గో యొక్క బిడ్డ కానీ పెరుగుతా ఉంది, నాకు తెలిసి నువ్వు చాలా సంవత్సరాలుగా అతనితో కానీ కలిసి ఉంటున్నావు, కానీ నువ్వు ఎందుకు ప్రెగ్నెంట్ కాలేదు, నాకు తెలిసి నీ బాడీలో ఏదో ప్రాబ్లం ఉన్నట్టుంది, నువ్వు మిస్టర్ హోని పెళ్లి చేసుకోవడానికి ముందే వెళ్ళి నీ బాడీ ఫుల్గా కానీ చెకప్ చేసి ట్రీట్మెంట్ అయితే తీసుకో అన్నట్టు చెప్తుందా. హీరోయిన్ కా కాలిపోయిందనమాట. ఇదిగో చూడు, ఈ నిజాన్ని నేను చెప్పకూడదు అనుకున్నాను, కానీ నువ్వే నా నోటిని గెలికావు కాబట్టి ఇప్పుడు చెప్పడంలో తప్పేమీ లేదు. యాక్చువల్గా ప్రాబ్లం ఉండేది
ఉండేది నాకు కాదు మిస్టర్ గు కిదా. పెళ్లికి ముందే మేము కానీ వెళ్ళి డాక్టర్తో చెక్ చేయించుకున్నాము. ఈ జన్మలో అయితే మిస్టర్ గు ఎవరితోనూ బిడ్డని కనలేడు అనేసి చెప్పారు. మరేలా నీ కడుపులోకి బిడ్డ వచ్చింది అన్నట్టు అడుగుతుందో. వీడికైతే కాలిపోయిందనమాట. ఎవడో బిడ్డకి నన్ను నాన్నని చేద్దామనేసి ట్రై చేసావా అనేసి ఈ చిలకని చాలా కోపంతో తిడతాడా. వెంటనే ఇది కానీ లేదు, తను మన ఇద్దరిని విడదీయడానికిదే ఈ విధంగా అంతా అబద్ధం చెప్తా ఉంది, తన మాటలైతే నమ్మకండి అంటుందా. హీరోయిన్ కానీ నాకేమీ ఆ కర్మ పట్టలేదు, ఇదిగోండి ఎవిడెన్స్ అనేసి ఆ డాక్టర్ దగ్గర నుంచి తెచ్చినటువంటి ఆ ప్రూఫ్ని అయితే చూపిస్తుంది. దాన్ని చూసేసరికి వీడికైతే ఇంకా మండిపోయిందనమాట. ఎవడో బిడ్డకి నన్ను నాన్నగా చేయాలనేసి ప్లాన్ చేశావు, దానికోసం నన్ను బలవంతం పెట్టి మరీ హీరోయిన్తో డివోర్స్ చేసేలా చేసావు కదా, నిన్ను అంత ఈజీగా వదలను అనేసి లాగి లాగి కొడతా ఉంటాడా. వెంటనే ఇది కానీ లేదు, నేను చెప్పింది మొత్తం కానీ అబద్ధమే, నేను ప్రెగ్నెంట్ గానే లేదు, తనని మీరు డివోర్స్ చేయాలన్న దానికోసం దా నేను ఈ విధంగా అంతా చెప్పాను, దీని మొత్తానికి కారణమే ఈ హీరోయిన్ దా, దీన్ని అస్సలు వదలకూడదు అనేసి కొట్టడానికి పోతుందా. అంత లోపల అక్కడికైతే హో గాని వచ్చి తన చేయి పట్టి మరీ స్టాప్ చేస్తాడనమాట. హీరోయిన్ గాని రే నువ్వు ఇక్కడ ఏం చేస్తా ఉన్నావు అన్నట్టు అడుగుతుందా. అప్పుడుదా వీళ్ళ ఫ్రెండ్ గాని చెప్తాడు, యాక్చువల్ గా మిస్టర్ హో గాని మన క్లాస్మేటే అనేసి. వీళ్ళందరూ గాని ఒకే క్లాస్మేట్ అయి ఉంటారు. వీళ్ళ క్లాస్ లోనే టాప్ స్టూడెంట్ వీడే అయి ఉంటాడనమాట. వీడినే ఒక ఇద్దరు పిల్లలు అయితే స్పెట్స్ అంతా తీసి పడేసి బాగా బుల్లి చేసి ఉంటారు. వీడు గాని ఒంటరిగా నాకంటూ ఎవరూ లేదనేసి చాలా ఫీల్ చేస్తా ఉంటాడా. అక్కడికైతే హీరోయిన్ గాని వచ్చి ఉంటుంది. కింద పడిపోయి ఉన్న వీడి యొక్క స్పెట్స్ ని గాని ఎత్తిచ్చి నువ్వు గమ్మనే ఉండకు, నిన్ను కొట్టిన వాళ్ళని మనం గాని కొట్టాలి, నాతో పాటు రా అనేసి వాడి చేయి బట్టి మరీ లాక్కొని వెళ్ళి ఉంటుందన్నమాట. అప్పుడుదా ఫస్ట్ టైం వీడు గాని తనని అయితే చూసుంటాడు. చూసిన వెంటనే వీడికి తన మీద గాని ప్రేమ అయితే పుట్టుంటుంది. ఆ తర్వాత వీడు గాని అక్కడ నుంచి అయితే అబ్రాడ్కి వెళ్ళిపోయి ఇప్పుడు రీసెంట్ గా రిటర్న్ అయితే వచ్చుంటాడు. ఒకవేళ నేను ఇక్కడే ఉంటే ఇన్ని సంవత్సరాలు నువ్వు మిస్టర్ గోతో కష్టపడనివ్వకుండా నేను చూసుకొని ఉండేవాడిని. నిజానికి నేను అప్పటి నుంచి ఇప్పటి వరకు నిన్ను మాత్రమే ప్రేమిస్తా ఉన్నాను, నువ్వు కానీ నా గర్ల్ ఫ్రెండ్గా ఉండడానికి ఒప్పుకుంటావా అనేసి ఒక డైమండ్ నెక్లెస్ అయితే ఇచ్చి హీరోయిన్కి ప్రపోజ్ చేస్తాడా. కానీ గో అయితే దీనికి నేను అసలు ఒప్పుకోను అన్నట్టు అరుస్తాడనమాట. వెంటనే హీరోయిన్ గానే ఇదిగో చూడు, నీకు నాకు ఆల్రెడీ డివోర్స్ అయిపోయింది, ఇప్పుడు నేను ఎవరితో ఉండాలన్న దాన్ని నేను డిసైడ్ చేయాలి, నువ్వు కాదు అన్నట్టు చెప్పేసి వీడిని కానీ ఆ చైన్ అయితే తన మెడలో వేయమంటుంది. వీడు వేస్తాడు. ఇప్పుడు హీరోయిన్ కానీ వీడి యొక్క ప్రపోజల్ని ఒప్పుకునిందనమాట. అక్కడ నుంచి వీళ్ళిద్దరు కానీ చాలా సంతోషంగా వెళ్తూ ఉంటారా. వెనకాలే గూ కానీ పరిగెత్తుకుంటూ వచ్చి హీరోయిన్ అయితే చేయబట్టి స్టాప్ చేస్తాడు. లాగి ఒక్కటిస్తుందనమాట. నీకు నేను ఆల్రెడీ చెప్పేశాను మన ఇద్దరికి డివోర్స్ అయిపోయింది, నువ్వు ఇకపైన నా లైఫ్లో లేదు అన్నట్టు చెప్పేసి తను కానీ అక్కడి నుంచి కోపంతో వెళ్ళిపోతుందా. కానీ వీడు ప్రేమించాల్సిన టైంలో ద్వేషించి ఇప్పుడు ప్రేమని చూపిస్తే మాత్రం తను ఎలా యాక్సెప్ట్ చేస్తుంది. వీడైతే చాలా ఫీల్ చేస్తూ అక్కడ నుంచి కానీ ఇంటికి అయితే వస్తాడు. హీరోయిన్ కానీ నైట్ డ్రెస్ లో వీడి కోసం వెయిట్ చేస్తూ ఉండేటట్టే ఉందా. వీడికైతే చాలా సంతోషం అయిపోయి పరిగెత్తుకుంటూ వస్తాడనమాట. అక్కడ వచ్చి చూస్తే ఆ నైట్ డ్రెస్ లో ఉండేది చిలక. వీడిక కాలిపోయింది. నువ్వెందుకు హీరోయిన్ డ్రెస్ ని వేసుకొని ఉండవు, మరి ఎదగా దీన్ని అయితే విప్పు అన్నట్టు తన మీద అరుస్తాడా. నువ్వెందుకు ఇప్పుడు ఈ విధంగా అంతా మాట్లాడుతూ ఉండవు, కొత్తగా ఉంది అన్నట్టు ఇది అడుగుతుందా. ఏంది కొత్తగా మాట్లాడుతూ ఉండనా, నువ్వు చేసిందంతా నేను మర్చిపోయాను అనుకుంటా ఉండవా ఏంటి. హీరోయిన్ ఇచ్చిన కేక్ లో పాయిజన్ పెట్టింది అనేసి అబద్ధం చెప్పావు, నువ్వు ప్రెగ్నెంట్ గా ఉండవు అనేసి అబద్ధం చెప్పి నన్ను హీరోయిన్ తో కానీ డివోర్స్ చేసేలా చేసావు. అది మాత్రమే కాకుండా నా యొక్క మెమరీ రికవరీ అవ్వకుండా ఉండడానికి నువ్వు నాకు మెడిసిన్ వేరే ఇచ్చావు. ఇంత చేస్తున్నావు, ఇంకా కానీ నేను నీతో మంచిగా మాట్లాడాలనుకుంటా ఉండవా అన్నట్టు తోస్తాడా. ఇదిగో చూడు, ఇంతకు ముందు ఉన్న ఆ చిలకైతే నాకు బాగా నచ్చుండేది, ఎందుకంటే తను చాలా మంచి అమ్మాయి, ఎక్సలెంట్ టాలెంట్ అయిన అమ్మాయి. కానీ ఇప్పుడుండదే ఇది దెయ్యం, ఇది తనకి కావాల్సిన దాన్ని సాధించుకోవడానికి ఏమైనా చేసే రకం. నీలాంటి అమ్మాయిని నేను అస్సలు కానీ క్షమించును అన్నట్టు చెప్పేసి దాన్ని అయితే మెడబెట్టి మరి అక్కడి నుంచి కానీ లాక్కొని వెళ్ళి రూమ్ లో వేసి లాక్ చేస్తాడనమాట. దీనిక చాలా కోపం వస్తా ఉంది హీరోయిన్ మీద. వెంటనే కానీ మిస్టర్ హో యొక్క ఆఫీస్కి అయితే కాల్ చేసి ఎవరితోనో మాట్లాడుతూ ఉంది, ఏం ప్లాన్ చేస్తా ఉందో ఏమో. నెక్స్ట్ డే హీరోయిన్ కానీ మిస్టర్ లిన్ దగ్గరికి అయితే వెళ్తుందనమాట. వీళ్ళ కంపెనీతో వాళ్ళ కంపెనీ కానీ కోఆపరేషన్ పెట్టడానికి ఒప్పుకుంటారా అనేసి అడగడానికి. తను కానీ ఒక ఫైల్ అయితే ఇస్తుందా, దాన్ని చెక్ చేసిన ఇతనైతే చాలా కోప్పడుతూ ఉన్నాడు. యాక్చువల్గా ఈ ప్లాన్ ప్రకారం వెళ్తే వీళ్ళ కంపెనీకి చాలా పెద్ద లాస్ వస్తుంది. సో వెంటనే వీడు కానీ నేనైతే మీ కంపెనీతో అసలు కోఆపరేషన్ పెట్టను, ముందు ఈ అమ్మాయిని లాక్కొని వెళ్ళి బయటకు గంటేయండి అన్నట్టు హీరోయిన్ని తీసుకెళ్ళి బయట పడేస్తాడు. అక్కడికైతే ఈ చిలకగానే వస్తుందన్నమాట. ఏమైంది, ఇంటర్నేషనల్ లాయర్వి నువ్వు, నిన్నే బయటికి తోసేసారా, మంచిదయ్యింది, ఇప్పుడు తెలుస్తా ఉందా ఎవరి సామర్థ్యం ఎంతో. ఇదిగో చూడు, నేను లోపలికి వెళ్తా ఉండాను అన్నట్టు చెప్పేసి ఇదైతే లోపలికి వెళ్తుంది అనమాట.
హీరోయిన్ ఇప్పుడుదా ఆ ఫైల్ని చెక్ చేస్తుంది. యాక్చువల్గా ఇందులో చాలా కరప్షన్ ఉంది, ఈ కాంట్రాక్ట్ ఫైల్ని ఫుల్గా మార్చుండారు, అది ఖచ్చితంగా మన యొక్క ఆఫీస్లో ఉన్న వాళ్ళే అయి ఉంటుంది అనేసి నేరుగా అక్కడ నుంచి హో ఆఫీస్కి కానీ వచ్చి అక్కడ సీసీటీవీ ఫుటేజ్ని అయితే చెక్ చేస్తుందనమాట. ఆ ఎలకైతే దొరికింది. వాడిని కానీ పిలిపించి మిస్టర్ హో హీరోయిన్ ఇద్దరు కానీ అడుగుతారు, నీ వల్ల ఈ కంపెనీకి అయితే 10 మిలియన్ లాస్ అయితే వచ్చింది, దీనికంతా నువ్వుదా బాధ్యత తీసుకోవాలి అన్నట్టు అడుగుతుందా. వెంటనే వీడైతే సరెండర్ అయిపోయాడనమాట. సారీ మ్యామ్, నేను చేసిందంతా తప్పే, యాక్చువల్గా చిలకైతే నా యొక్క సీనియర్, తను చెప్పడం వల్లే ఈ విధంగా చేశాను, నన్ను క్షమించి వదిలేయండి అన్నట్టు అడుక్కుంటాడా. హీరోయిన్ గానీ నిన్ను వదిలేస్తాను, కానీ ఇప్పుడు ఇక్కడ జరిగింది నువ్వు చేసింది మొత్తాన్ని కానీ మిస్టర్ లిన్ ఆఫీస్లో వచ్చి చెప్తావా అన్నట్టు అడుగుతుందా. వాడు కానీ ఓకే అంటాడు. వెంటనే హీరోయిన్ కానీ వాడిని అయితే అక్కడ నుంచి పిలుచుకొని వస్తూ ఉంటుంది. చిలక కానీ ఈ లిన్తో ఎలాగో మాట్లాడి వాళ్ళ అదే గూ కంపెనీతో అయితే కోఆపరేషన్ పెట్టడానికి ఒప్పించేస్తుంది. ఇద్దరు కానీ ఆ కాంట్రాక్ట్ పేపర్స్లో అయితే సైన్ చేసేస్తారనమాట. ఆ నెక్స్ట్ ఇటుపక్క హీరోనే చూపిస్తారు. వీడైతే హాస్పిటల్కి వచ్చి ఉంటాడు. ఇప్పుడు నా యొక్క మెమరీ రికవరీ ప్రాసెస్ ఎంత మాత్రం ఉంది అన్నట్టు అడుగుతాడా. యాక్చువల్గా ఆ డాక్టర్ చాలా సంతోషంతో చెప్తాడు, మీకు ఆల్మోస్ట్ రికవరీ అయిపోయింది, ఇలాంటి స్టేజ్లో మీతో ఒక లెటర్ ఇవ్వమనేసి మీరు సర్జరీకి ముందు చెప్పారు, ఇదిగోండి ఆ లెటర్ అనేసి ఇస్తాడా. దాన్ని తీసి వీడుగాని చూస్తాడనమాట. అందులో ఏం రాసుంటారు అనేసి చెప్పలేదు. ఐ థింక్ ఇందులో హీరోయిన్ గురించిదా రాసుంటాడు అనుకుంటాను. ఇప్పుడు మళ్ళీ వీడైతే తలని పట్టుకుంటా ఉంటాడు. వీడు కానీ చాలా సంతోషంతో చెప్తా ఉంటాడు, నాకైతే మొత్తం మెమరీ కానీ గుర్తొచ్చేసింది అనేసి అక్కడ నుంచి కానీ హీరోయిన్ వెతుక్కుంటూ వస్తాడా. ఇటుపక్క హీరోయిన్ కానీ ఆ స్పైన్ అయితే పిలుచుకునేసి లిన్ ఆఫీస్కి దా వస్తుంది. అదే టైంలో చిలక కానీ కాంట్రాక్ట్లో సైన్ తీసుకునేసి వెళ్తా ఉంటుందా. ఇప్పుడు హీరోయిన్ కానీ వాటితో జరిగింది మొత్తం చెప్తుంది. యాక్చువల్గా వీడుదా చిలక చెప్పడం వల్ల మా యొక్క కాంట్రాక్ట్ ఫైల్స్ని అయితే చేంజ్ చేశాడు అనేసి, కానీ ఈ చిలక అయితే లేదు, వాళ్ళు నా మీద అబద్ధం చెప్తా ఉంటారు, వాళ్ళ మాట అయితే నమ్మకం అన్నట్టు అరుస్తూ ఉంటుందా. వీడు కానీ ఎవిడెన్స్ లేకుండా నేను ఎవరిని నమ్మలేను అన్నట్టు చెప్తాడు. హీరోయిన్ కానీ ఆ స్పైతో చెప్తుంది అనమాట, అక్కడ మాతో చెప్పిన విషయాన్ని ఇక్కడ చెప్పురా అనేసి. కానీ వీడైతే ప్లేట్ మార్చేస్తూ ఉన్నాడు. మేడం నేనేలా వీళ్ళందరి ముందర కానీ యాక్ట్ చేసేది, అది కాకుండా వీళ్ళిద్దరూ ఆల్రెడీ కానీ కాంట్రాక్ట్స్లో సైన్ చేసుకున్నారు, ఇప్పుడు మీరు ఎక్కువ డబ్బులు ఇచ్చి నన్ను వీళ్ళ దగ్గర నటించమన్నా కానీ అదంతా కానీ వేస్ట్ అవుతుందన్నట్టు వీడు భలే యాక్ట్ చేస్తూ ఉంటాడా. దీన్నంతా విన్నా ఈ లిన్నుకైతే కాలిపోయిందనమాట. నువ్వు ఇంటర్నేషనల్ లాయర్ అనుకున్నాను, కానీ నువ్వు ఫ్రాడ్ విన్నట్టు తిడతా ఉంటాడా హీరోయిన్ని. ఆ టైంకి అయితే మిస్టర్ హోగాన్ వచ్చి, నీకు ఎవిడెన్సే కదా కావాలి, వాడుదా మా కంపెనీ కాంట్రాక్ట్ ఫైల్ని అయితే చేంజ్ చేశాడు అన్నదానికి ప్రూఫ్ ఈ సీసీటీవీ ఫుటేజ్లో ఉంది అన్నట్టు ఆ కాపీని కానీ ఇస్తాడు. కానీ ఈ చిలకైతే లేదు, హీరోయిన్ అయితే వీడిని బాగా సెడ్యూస్ చేసి ఉండదు, అందుకే వీడు కానీ హీరోయిన్కి సపోర్ట్ చేస్తూ ఉంటాడు. వీడి మాటలు అయితే నమ్మకం అన్నట్టు చెప్తుందా. దానికి లిన్ కానీ ఇదిగో చూడండి, నేను ఆల్రెడీ కానీ గూ కంపెనీ కాంట్రాక్ట్లో అయితే సైన్ చేసేసాను, సో ఈసారి అయితే మీ కంపెనీతో ఎలాంటి కాంట్రాక్ట్ వేయలేను అన్నట్టు చెప్తాడనమాట. ఆ టైంకి మిస్టర్ గూ కానీ వస్తాడా. ఇది చాలా సంతోషంతో ఆ కాంట్రాక్ట్ ఫైల్ని కానీ తీసుకొని వెళ్తుంది. కానీ వీడైతే ఇదిగో చూడండి మిస్టర్ లిన్, నేనైతే మీ కంపెనీతో కోఆపరేషన్ పెట్టుకోబోయేది లేదు, ఎందుకంటే ఈ చిలకని ఆల్రెడీ కానీ మేము మా కంపెనీ నుంచి అయితే డిస్మిస్ చేసేసాము అన్నట్టు చెప్తాడా. దీనికైతే కాలిపోయిందనమాట. అరే నీకు నా మీద కోపం ఉండదు, దాన్ని నా దగ్గర చూపించు, దీనివల్ల నీకు ఎంత లాభమో తెలుసా, కానీ నువ్వెందుకు ఈ కోఆపరేషన్నే వద్దంటా ఉన్నావు అన్నట్టు అరుస్తూ ఉంటుందా. దానికి హీరో కానీ ఇదిగో చూడండి, మేము ఆల్రెడీ కానీ వేరే కంపెనీతో అయితే కోఆపరేషన్ పెట్టుండాము, మా వల్ల దానికి మాత్రమే మా యొక్క ప్రోడక్ట్ని సప్లై చేయగలము, ఇంకా ఎక్కువ అంటే మా వల్ల కాదు, మా దగ్గర ప్రోడక్టే లేకుండా మీరు కోఆపరేషన్ పెట్టుకునేదిగా ఉంటే పెట్టుకోండి అంటాడా. వీడికి కాలిపోయిందనమాట. ఏంది ప్రోడక్టే లేకుండా నేను ఇలా మీతో కోఆపరేషన్ పెట్టుకునేది, దానివల్ల నాకు దాన్ని లాస్ వస్తుంది అన్నట్టు ఒకటే అరుస్తూ ఉంటాడా. ఈ చిలక కానీ రే నేను మీ కంపెనీ లాభం కోసం ధర చేశాను అన్నట్టు గూతో చెప్తుందా. ఇదిగో చూడు, నువ్వు నా పర్మిషన్ లేకుండా వచ్చి కాంట్రాక్ట్లో సైన్ తీసిన దానికి నేను బాధ్యత తీసుకోలేను అన్నట్టు చెప్పేసి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ఇప్పుడు మిస్టర్ లిన్ అయితే మిస్టర్ హోని కానీ పిలిచి వాళ్ళిద్దరూ కానీ కాంట్రాక్ట్లో అయితే సైన్ చేసుకునేసి వీళ్ళిద్దరి కంపెనీ కానీ కోఆపరేషన్ అయితే పెట్టుకుంటుంది. సో హీరోయిన్ అతను చాలా సంతోషంతో బయటికి వస్తారా. హీరో కానీ హీరోయిన్ కోసం అయితే వెయిట్ చేస్తూ ఉంటాడనమాట. ఇప్పుడు హీరోయిన్ కానీ వాడితో చెప్తుంది, రే నేను నీకు ఆల్రెడీ చెప్పేశాను, నువ్వు నా లైఫ్లో రాకు, వెళ్ళిపో ఉంటుందా. కానీ వీడైతే ఇదిగో చూడు, నాకు మొత్తం మెమరీ కానీ గుర్తొచ్చేసింది, నా లైఫ్లో నువ్వు మాత్రమే ఉంటున్నావు, నేను ప్రేమించింది కానీ నువ్వు మాత్రమే, నువ్వు మళ్ళీ కానీ నన్ను అయితే పెళ్లి చేసుకునేసి నా దగ్గరికి వస్తావా అన్నట్టు చెయ్యి ఇస్తాడా. కానీ మిస్టర్ హో అయితే తన చెయ్యి బట్టి స్టాప్ చేస్తాడు. వీడు కానీ తనతో ఇదిగో చూడు, నీ మనసులో ఇంకా కానీ నా మీద ప్రేమ ఉందన్న విషయం నాకు బాగా తెలుస్తా ఉంది, నువ్వు మళ్ళీ నా దగ్గరికి వచ్చేయి అంటాడా. దీన్ని చూసిన హో కానీ ఫైనల్ డెసిషన్ని నువ్వే తీసుకో, అది ఏది మంచిదో చెడ్డదో నువ్వే ఆలోచించి తీసుకో, నీ యొక్క సమాధానం కోసం నేను వెయిట్ చేస్తాను అన్నట్టు చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. వీడు కానీ తనతో ఏం చెప్తాడు
చెప్తాడంటే, ఇదిగో చూడు నా మెమరీ లాస్ టైంలో నేను నిన్ను చాలా హర్ట్ చేశాను, దానికంతా కానీ నన్ను అయితే క్షమించు. నా లైఫ్లో చిలక వచ్చింది కూడా ఆ అమ్నిషియా వల్లదా, కానీ నా మనసులో కంప్లీట్గా ఉండేది నువ్వు మాత్రమే. నేను నిన్ను అంతగా ప్రేమిస్తూ ఉన్నాను, నువ్వు నాతో వచ్చేయి అంటాడా. కానీ హీరోయిన్ అయితే లేదు, నువ్వు అమ్నిషియాకి ముందు కానీ ఇప్పుడు కానీ ఎప్పుడు నువ్వు నన్ను ప్రేమించలేదు. అలా ప్రేమించుంటే నీ పేరెంట్స్తో నన్ను ఇంట్రడ్యూస్ చేసి ఉండేవాడివి. ఎవరితో కానీ నేనే నీ వైఫ్ అనేసి ఇప్పటి వరకు కానీ చెప్పలేదు. మన ఇద్దరికి మధ్య ఏమీ లేదు, నన్నైతే వదిలేయి, నన్ను మర్చిపో అన్నట్టు చెప్పేసి హీరోయిన్ కానీ అక్కడ నుంచి అయితే మిస్టర్ హో కార్లో వెళ్తూ ఉంటుందా. వీడు వెనకాలే పరిగెత్తుకుంటూ వెళ్తాడనమాట. హీరోయిన్ కానీ దాన్ని అయితే అసలు పట్టించుకోలేదు. తను కానీ ఇంటికి అయితే వచ్చి ఉంటుంది. యాక్చువల్గా మిస్టర్ హో అయితే అబ్రాడ్లో కొత్తగా ఒక బ్రాంచ్ని కానీ ఓపెన్ చేయబోతాడంట. సో తను అక్కడైతే కొన్ని సంవత్సరాలు ఉండేటట్టు ఉంటుంది. ఇప్పుడు హీరోయిన్ని కానీ తనతో పాటు పిలుచుకొని వెళ్ళడానికి పిలుస్తాడా. హీరోయిన్ కానీ ఖచ్చితంగా నువ్వు వెళ్తానంటే నేను వస్తాను అన్నట్టు చెప్తా ఉంటుందా. తనతో మాట్లాడడానికి అక్కడికి గో కానీ ఫ్లవర్ బొకే అయితే తీసుకొని వచ్చుంటాడు. ఇదంతా వినేసరికి ఆ బొకేని కిందే పడేస్తాడా. ఈ సౌండ్ అయితే లోపల ఉండే హీరోయిన్కి వినపడి ఏదో దొంగదా వచ్చాడు అనేసి తను కానీ చేతిలో కర్ర తీసుకొని వస్తుందన్నమాట కొట్టడానికి. అక్కడ చూస్తే గోదా ఉంటాడు. వాడైతే నేరుగా వచ్చి హీరోయిన్ని కానీ హక్ చేసుకునేసి ఒకటే ఏడుస్తూ ఉంటాడు. నువ్వైతే నన్ను వదిలేసి వెళ్ళిపోకు, నిజంగానే నేను నిన్ను చాలా ఎక్కువగా ప్రేమిస్తూ ఉన్నాను, నాకు ఒక్క ఛాన్స్ మాత్రం ఇవ్వు అన్నట్టు అడుగుతాడా. హీరోయిన్ కానీ నువ్వు నన్ను 100 రోజులు వెయిట్ చేయమన్నావు, నేను నీకు 100 ఛాన్సెస్ అయితే ఇచ్చాను, దానివల్ల నాకు మిగిలింది మొత్తం కానీ బాధ మాత్రమే. ఇప్పుడు మళ్ళీ ఒక ఛాన్స్ ఇచ్చి నన్ను నేనే ఏమార్చుకోవాలనుకోవట్లేదు, దయచేసి కానీ నువ్వైతే నన్ను వదిలేసి ఇక్కడ నుంచి వెళ్ళిపో అన్నట్టు చెప్పి బయటికైతే తోసేస్తుందనమాట. వీడు కానీ కింద పడిపోయి హీరోయిన్ కాలు పట్టుకునే విధంగా ఏడుస్తూ నాకు మళ్ళీ ఒక్క ఛాన్స్ మాత్రం ఇవ్వు, నిన్ను నేను గుండెల్లో పెట్టుకునేసి చూసుకుంటాను అన్నట్టు అడుక్కుంటా ఉంటాడా. కానీ హీరోయిన్ అయితే ఎలాంటి సమాధానం ఇవ్వకుండా తలుపు అయితే వేసేసి, ఇదిగో చూడు ఇప్పుడైనా నా యొక్క లైఫ్ని మళ్ళీ మంచిగా స్టార్ట్ చేయాలనుకుంటా ఉన్నాను, నువ్వైతే మళ్ళీ రాకు నా లైఫ్లో అన్నట్టు చాలా ఫీల్ చేస్తూ ఉందన్నమాట. ఇటుపక్క తను కానీ చిలక చాలా ఎక్కువగా అప్పులు అయితే చేస్తుంటుంది. ఇప్పుడు వాళ్ళందరూ కానీ దీన్ని అయితే తరుముకుంటా ఉండారంట. ఇది ఇంట్లోకి వెళ్ళి దాక్కుంటామనేసి వస్తుందా. కానీ వీడైతే చెప్పుంటాడు మేడుతో, దానికి నాకు ఎలాంటి సంబంధం లేదు, అది ఇక్కడికి వస్తే ముందు దాన్ని బయటికి అయితే గెంటేయండి అనేసి. సో ఇప్పుడు ఆ మేడ్ ఆంటీ అయితే నువ్వు లోపలికి వెళ్ళకూడదు బయటికి వెళ్ళు అనేసి దాన్ని మెడబెట్టి బయటికి గెంటుతారా. దీనికి మొత్తం కోపం కానీ హీరోయిన్ మీదదా వస్తూ ఉంది. దీనికంతా కారణమే నువ్వుదా, నిన్ను నేను అంత ఈజీగా వదలను అన్నట్టు అనుకుంటా ఉంటుంది. హీరోయిన్ ఇంకా మిస్టర్ హో ఇద్దరు కానీ అబ్రాడ్కి వెళ్ళబోతారు కదా. చివరిసారిగా ఫ్రెండ్స్ అందరినీ కానీ మీట్ అవ్వడానికి వచ్చి అందరూ కానీ కలిసి బాగా డ్రింక్స్ చేస్తూ ఉంటారా. అక్కడికైతే ఒక వైట్ డ్రెస్ అమ్మాయి కానీ చాలా తేడాగా అయితే వచ్చి ఒక వైన్ బాటిల్లో ఉండే వైన్ అయితే అందరికీ కానీ పోసేసి వెళ్తుందనమాట. ఇది ఎవరో కాదు చిలకదా, దీన్నంతా కానీ మీరు తాగండి, ఎవరు ఈ హోటల్ నుంచి వెళ్తారో నేను చూస్తాను అన్నట్టు ఇది చాలా క్రూరంగా ఆలోచిస్తూ ఉంటుంది. లోపల వీళ్ళందరూ కానీ ఆ వైన్ అయితే బాగా ఎంజాయ్ చేసి తాగేస్తారు. ఆ కొంచెం సేపు లోపలే అందరికీ కానీ కళ్ళంతా తిరుగుతూ ఉందన్నమాట. అందరూ కానీ హాఫ్ మత్తులోకి అయితే వెళ్ళిపోయారు. ఆ టైంలో ఈ చిలక కానీ మళ్ళీ లోపలికి అయితే వస్తుంది. నువ్వేం చేసావో నీకు తెలుస్తా ఉందా, దీనివల్ల ఎంత పెద్ద శిక్ష వస్తుందో నీకు తెలిసిందా అన్నట్టు హీరోయిన్ గాని అరుస్తూ ఉంటుందా. కానీ ఇది ఏం చెప్తుందంటే, నీ వల్లదా హీరో అయితే నన్ను వదిలేశాడు, వాడి వల్లదా అప్పుల వాళ్ళందరూ కానీ నన్ను తరుముకుంటూ తిరుగుతూ ఉంటారు. యాక్చువల్గా ఇది ఇప్పుడు మెంటల్ ఇల్నెస్ ఉంది అనేసి ఒక సర్టిఫికేట్ అయితే తీసుకొని వచ్చి ఉండదు. సో ఈ టైంలో తను హీరోయిన్ని చంపినా కానీ ఆ కేసు అయితే నా మీద పడదు, నేను కానీ నిన్ను చంపైపోతాను అనేసి కత్తి తీసుకునేసి బెదిరిస్తూ ఉంటుందా. ఆ టైంలో మిస్టర్ హో కానీ ఇదిగో చూడు నీకు అప్పులు వాళ్ళు ఉండారన్నావు కదా, ఎంత డబ్బులు కావాలో చెప్పు, నేను మొత్తాన్ని కానీ ఇస్తాను, తన్నైతే వదిలేయి అన్నట్టు అడుగుతా ఉంటాడా. ఇది కానీ ఏంది, ఇప్పుడు నేను తన్ని వదిలేసి నీ దగ్గర ఉండే డబ్బులు తీసుకుంటాను అంటే నువ్వు వెళ్ళి పోలీసులతో చెప్తావు, ఆ తర్వాత వచ్చేది కానీ నాకు రాకుండా పోతుంది, అందుకే కదా ప్లాన్ చేస్తున్నావు అన్నట్టు అరుస్తూ ఉంటుందా. కానీ హీరోయిన్ అయితే మెంటల్ ఇల్నెస్ లేకుండా అబద్ధం చెప్తే దానికి ఎంత పెద్ద శిక్ష వస్తుందో నీకు తెలుసా అన్నట్టు మళ్ళీ స్టార్ట్ చేస్తుందా. ఇదైతే ఇప్పుడు హీరోయిన్ దగ్గరికి వచ్చేసింది. అసలు నేను నిన్ను ప్రాణాలతో వదిలితే కదా ఆ తర్వాత వచ్చేదాన్ని నేను కానీ చూసుకుంటాను, ఇప్పుడు నిన్ను అయితే చంపేస్తాను అనేసి ఇది కత్తి తీసుకునేసి పొడవడానికి పోతుందా. అంత లోపల అక్కడికైతే గూగన్ వస్తాడు. ఆ కత్తిపోట అయితే వాడుదా తీసుకుంటాడనమాట. ఇదైతే వాడిని పట్టుకునేసి ఒక్కటే అరుస్తా ఉంది, నువ్వెందుకురా తన కోసం ఇదంతా చేస్తా ఉండవు, నిజానికి నేను నిన్ను ఎంతగా ప్రేమిస్తా ఉండాను, కానీ నా ప్రేమ అయితే నీకు తెలియట్లేదా, నువ్వే నా దగ్గరికి వచ్చావు, నువ్వే నన్ను ప్రేమిస్తా ఉండాను అనేసి చెప్పావు, నువ్వే నీ కంపెనీలో నన్ను చీఫ్ లాయర్గా చేసావు, నువ్వే నాతో వచ్చి మీ పేరెంట్స్ని కానీ మీట్ అవుతాము అనేసి చెప్పావు, మొత్తం నువ్వే చేసేసి ఇప్పుడు నన్ను ప్రేమించడం లేదనేసి ఎందుకు చెప్తా ఉండవు అన్నట్టు అరుస్తూ ఉంటుందా. ఆ టైంలో ఈ వీళ్ళలో ఒక అతను కానీ అక్కడ ఉండే పోలీసులకైతే కాల్ చేస్తాడు. కానీ గూ ఏం చెప్తాడంటే, నా మనసులో హీరోయిన్ మాత్రమే ఉంది అంటూ ఉంటాడు. అంత లోపల అక్కడికి
గార్డ్స్ కానీ వచ్చి ఈ చిలకనైతే లాక్కొని వెళ్ళి స్టేషన్లో కానీ అప్పగిస్తారనమాట. అదే టైంలో మిస్టర్ గు కానీ కళ్ళు తిరిగి అక్కడికక్కడే పడిపోతాడు. వెంటనే వీడిని కానీ పిలుచుకొని వచ్చి హాస్పిటల్లో అయితే అడ్మిట్ చేసుంటారు. ఓ 2 డేస్ తర్వాత వీడు కానీ మెలకువలోకి అయితే వస్తాడు. ఇప్పుడు హీరోయిన్ పక్కన ఉండడం చూసేసి అటంటే నువ్వు నన్ను వదిలేసి అబ్రాడ్కి వెళ్ళలేదు కదా, నువ్వు నన్ను ఇంకా ప్రేమిస్తూ ఉండవు కాబట్టే కదా నా పక్కనే ఉంటున్నావు అన్నట్టు సంతోషపడతాడా. కానీ హీరోయిన్ అయితే నువ్వు నా కోసం కత్తిపోటు తీసుకున్నావు కాబట్టి నువ్వు రికవరీ అయ్యేంత వరకు నీ పక్కనే ఉండాలి అనేసి ఫ్లైట్ టైంని కానీ చేంజ్ చేసుకున్నాను. కానీ ఇప్పుడు నువ్వు మెలకువలోకి వచ్చేసావు కదా, నేను కానీ వెళ్తాను అన్నట్టు చెప్తుందా. కానీ వీడైతే నువ్వు నన్ను క్షమించకపోయినా పర్వాలేదు, నువ్వు నన్ను వదిలేసి అబ్రాడ్కి మాత్రం వెళ్ళకు, నిన్ను చూడకుండా నేను అసలు ఉండలేను. ఆహో వేరే ఎలాంటి వాడో తెలియదు, వాడిని నమ్మి నువ్వు అబ్రాడ్కి వెళ్ళకు అన్నట్టు అడుక్కుంటాడా. కానీ హీరోయిన్ అయితే లేదు, నేను చాలా అనుభవించేశాను, సో ఇప్పుడు ఏది మంచు ఏది చెడు అనేసి నాకు తెలుసు కాబట్టి నేను చూసుకుంటాను, నువ్వేం నా గురించి బాధపడకు అన్నట్టు చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత హీరోయిన్ కానీ మిస్టర్ హోతో పాటు అక్కడి నుంచి అయితే అబ్రాడ్కి కానీ బయలుదేరుతుంది. కానీ గో అయితే తనని వదిలేటే లేదనమాట. తనని వెతుక్కుంటూ ఎయిర్పోర్ట్కి వచ్చేసాడు. అక్కడ వెళ్ళే ఒక అమ్మాయి హీరోయిన్ అనుకునేసి తన చేయబట్టి లాగి చూస్తాడా. కానీ అది వేరే అమ్మాయి అనేసరికి వీడి మనసే విరిగిపోతుంది. అదే టైంలో హీరోయిన్ యొక్క ఫ్లైట్ కానీ టేకాఫ్ అయ్యింది అన్నట్టు అనౌన్స్ చేస్తారా. ఇంకేం చెప్పేది, వీడైతే అక్కడే కూర్చునేసి ఏడుస్తా ఉంటాడు. అటే ఓ 2-3 సంవత్సరాల తర్వాత చూపిస్తారు. ఇప్పుడు గూ కానీ హీరోయిన్ యొక్క ఇంటర్వ్యూని అయితే చూస్తూ ఉంటాడు అనమాట. అబ్రాడ్ లో ఓపెన్ చేసిన వాళ్ళ యొక్క కంపెనీ అయితే మంచి పొజిషన్ లోకి అయితే వచ్చిందంట. ఇప్పుడు ఆ కారణం వల్ల హీరోయిన్ వల్ల అయితే మళ్ళీ చైనాకి రాబోయేది లేదు. నేను మిస్టర్ హో ఇద్దరు కానీ యూరోప్ లో అయితే కొత్త బ్రాంచ్ ని కానీ ఓపెన్ చేయబోతాము, అక్కడే మా ఇద్దరి యొక్క పెళ్లి కానీ జరగబోతుంది అన్నట్టు చెప్తా ఉంటుందా. దీన్నంతా మిస్టర్ గు కానీ చూస్తాడు. యాక్చువల్ గా వీడు కానీ మనసులో అనుకుంటా ఉన్నాడు, నువ్వు ఎక్కడికి వెళ్ళినా నేను అక్కడికైతే వస్తూ ఉంటాను, నువ్వు ఎవరిని పెళ్లి చేసుకున్నా కానీ నాకు ప్రాబ్లం లేదు, కానీ నువ్వు మళ్ళీ నా మీద ప్రేమలో పడేంత వరకు నేను నీ కోసం అయితే వెయిట్ చేస్తూనే ఉంటాను, నువ్వు లేని జీవితాన్ని నేను అసలు కానీ ఆలోచించును అనేసి వీడైతే చైనా నుంచి యూరోప్కి కానీ బయలుదేరుతూ ఉంటాడనమాట. వెళ్ళి ఏం చేయబోతాడో ఏమో. ఈ విధంగానే ఈ డ్రామా అయితే ముగిస్తుంది. ఇది కానీ ఒకలాంటి హ్యాపీ ఎండింగే. హీరోయిన్ వీడితో చాలా కష్టాలని అనుభవించి ఉంటుంది. ఇప్పుడు తన లైఫ్లోకి ఒక మంచి లైఫ్ పార్ట్నర్ రావడం వల్ల వాడితో కానీ కలిసి చాలా సంతోషంగా ఉంటుంది. అదే టైంలో వీడు కానీ తనని వెతుక్కుంటూ వెళ్తూ ఉంటాడనమాట. ఈ విధంగానే ఈ డ్రామా అయితే కంప్లీట్ అవుతుంది. ఎలా ఉంది ఈ డ్రామా, మీకు నచ్చిందా? నచ్చినట్లయితే లైక్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని కింద ఉండే బెల్ ఐకాన్ని కానీ క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ అయితే ఒక మంచి డ్రామాతో మళ్ళీ కానీ మీట్ చేద్దాం. అంతవరకు అందరికీ కానీ బాయ్.